ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం బినామీ ప్రభుత్వం రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి బినామీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం బినామీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం బినామీ ప్రభుత్వం అవినీతి వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. లంకవరపు కుమార్ గాంధీ అనే నేను దేవుళ్ళారా, మిమ్మల్ని ఒక చిన్న రూమ్లోంచి పూజిస్తున్నందుకు ఫీల్ అవ్వకండి. త్వరలో నేను గొప్పవాణ్ణి అవుతాను. మీ అందరికీ 3000 కోట్ల రూపాయలతో విగ్రహాలు కూడా పెట్టిస్తాను. అందుకు మీరే కరుణించాలి. ఈరోజు కౌన్సిలర్నైన నేను మీలా ఓ ఎమ్మెల్యేగా, ఓ శాశ్వత ముఖ్యమంత్రిని కావాలి. చిన్నప్పుడు బిజినెస్ గేమ్లో కూడా ఎవరు ఇంత సంపాదించుండరు. కానీ అంతా నొక్కేసి దేశాన్నే వదిలి ఎస్కేప్ అయ్యారే, ఆ టాలెంట్ నాకు కావాలి. బ్లెస్ మీ. తాతయ్య, వీళ్ళెవ్వరిలా కాకపోయినా ఏం పర్వాలేదు. చెల్లని నోట్లు కూడా దండకి పనికొస్తాయి. కానీ ఏ విధంగానూ పనికిరాని నీ కొడుకులా మాత్రం నేను ఎప్పటికీ అవ్వను. అవ్వనంతే, అవ్వనంతే, అవ్వనంతే. సీఎం గారి రాక కోసం ఎదురు చూస్తున్నాం. బోజప్ప సంచలన భేటీ. బొంగేం కాదు. ఉప్పు కప్పు రంబు. నానా నానా, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. ఏమైంది నాన్నా? ఏమైంది నాన్నా? నీళ్ళు కావాలా? మా ప్రభుత్వం గురించి తప్పుగా మాట్లాడతావా? ఏమనుకుంటున్నావురా? నా చేతికి దొరికావంటే చంపేస్తాను. జాగ్రత్త. ప్రతిరోజు ఇంతే. ఏదో ఒక అనుభవం, ఒకటా రెండా భయంతో వణికిపోయేవాణ్ణి.
ఏడుస్తూ గడిపేసేవాణ్ణి. ఎల్కేజీ లేవరా. పేరెంట్స్ మీటింగ్ అని పోయిన వారమే సర్కులర్ వచ్చింది కదా, మీ పేరెంట్స్ ఎందుకు రాలేదు? అమ్మ లేదు టీచర్, మా నాన్న మీటింగ్కి వెళ్ళారు. ఇంతకన్నా ముఖ్యమైన మీటింగ్ ఏంట్రా? అధికార పార్టీ మీటింగ్, మీ ఇంటి పక్కనే టీచర్. ఓ, మీటింగ్ లో మాట్లాడతారా? అవును టీచర్, నిద్రలో కూడా మాట్లాడతారు. కవిత, అత్తయ్య రండి, నా స్టూడెంట్ వాళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడతారట. రేయ్ అడ్డగాడిదా, మా నాయకుడు ఎవరిని ఉంచుకుంటే నీకెందుకురా వెదవా? ఆయన ఒక్కరిని ఉంచుకుంటారు, లేదంటే 100 మందిని ఉంచుకుంటారు. నీకెందుకురా? ఏరోప్లేన్ లో వెళ్లే వాళ్ళని ఎగిరెగిరి మరీ చూసే నువ్వు, కారులో వెళ్లే వాళ్ళ కాళ్ళు నొక్కి కాకబట్టే నువ్వు, నడిచి వెళ్లే వాళ్ళు విసిరే చిల్లర్ని నాలుగుతో నాకి తీసుకునే నువ్వు. నోరెత్తకూడదు, నీ బండారం బయటపడి. తన తండ్రి గురించి చెప్పుకుని గర్వపడే పిల్లల మధ్య తండ్రి వల్ల అవమానాలు పాలయ్యే జీవితం నాది. నాన్న, నేను ఇంకా చదువుకోవాలి, రికమెండేషన్ లెటర్ కావాలి. ఏ బడికి వాళ్ళరా? బళ్ళో కాదు నాన్న, బళ్ళో చదువు పోయినాడేది అయిపోయింది, మ్యాథ్స్ లో కూడా ఫెయిల్ అయ్యాగా. ఏంటి ఫెయిల్ అయ్యావా? బుద్ధి లేని ఎదవా. అల్పుడెప్పుడు బోల్కు, అడంబరముగాను, సజ్జనుండు బోల్కు, చల్లగా. నాన్న 4 దెబ్బలైనా కొట్టు, పద్యాలు మాత్రం చెప్పుకో. నేను పాస్ అయ్యాను నాన్న. కాలేజీలో చేరడానికి ఒక పెద్ద మనిషి రికమెండేషన్ ఇప్పించు నాన్న. నాకన్నా పెద్ద మనిషి ఎవడున్నాడు ఈ ఊళ్ళో? అయితే సీట్ ఇప్పించు. ఏ కాలేజే? రాజప్ప ఇంజనీరింగ్ కాలేజీలో నాన్న. ఆ ఓనర్ నాకు ఫ్రెండే కదా, నేనే ఆ కాలేజీలో 10 సార్లు ఉపన్యాసం ఇచ్చా. పోలీసులకు పట్టిస్తాను. ఎవర్రా మీ నాన్న? అధికార పార్టీకి చెందిన ఉపన్యాసకుడు సార్, మీ ఓనర్ గారి ఫ్రెండ్. నేనేరా ఓనర్ని. సార్, మీ కాలేజీలో కూడా 10-15 సార్లు మాట్లాడారు సార్, మర్చిపోయారా? లంకవరపు పద్మనాభం గారు మా కాలేజీలో మాట్లాడని చెప్పాడా? వాడిని అసలు కాలేజీలోకి రానివ్వలేదు. వాడొక మనిషి, వాడిచ్చిన లెటర్కి సీట్ ఇవ్వాలా? ఏ కాలేజీలో నువ్వు చేరనివ్వకుండా చేస్తాను. రేయ్, ఏమైంది? సీట్ దొరికిందా? నాకు కూడా ఒక సీట్ ఇప్పించరా. నీకు తమ్ముడుంటే చెప్పరా, వాడికి కూడా ఇప్పిస్తాను. 30 ఏళ్లగా రాజకీయాల్లో ఉంటున్న పేరు, పదవి, డబ్బు, గౌరవం ఏది సంపాదించుకోలేకపోయినా ఒక చేతకాని రాజకీయ నాయకుడు మా నాన్న. నీలాగా మాత్రం నేనెప్పటికీ అవ్వను. అపకారికనుపకారము నెపమెన్నక చేయు వాడే నేర్పరి సుమతి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మావయ్య. అమ్మా, పెద్దవాళ్ళంతా ముందుకు వచ్చేయండి. రండి రండి రండి, వచ్చేయండి. ఏంటి? వృద్ధాప్య పెన్షన్ వచ్చేలా చూడు బాబు, మాకు చాలా సాయంగా ఉంటుంది. నేనెవరు, నీ బాయ్ ఫ్రెండా? మా ఆయన. సిగ్గు చూడు. నేను మాట్లాడతాలే. అక్క, ఏమైంది? వీళ్ళు కొత్తగా పక్కింట్లోకి వచ్చారు బాబు. ఇప్పుడు కొత్తగా ప్రేమ పెళ్లి అంటున్నారు. అందరూ నవ్వుతున్నారు. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. పోలీస్ స్టేషనా? మావాడు ఉండగా అక్కడికి ఎందుకు వెళ్ళారు? చదువు అయిపోయిందంట్రా? అయిపోయిందన్నా, లాస్ట్ ఇయరే. నువ్వేం చేస్తున్నావు అమ్మా? కాలేజ్ సెకండ్ ఇయర్. ట్రూ లవ్వా? సిన్సియర్ లవ్ అన్నా. అంటే నువ్వేమీ చేయలా, నటించగరా రే? లేదన్నా. 2 కుటుంబాలు వచ్చారు. నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ కూడా ఇవ్వు. ఇదిగో, రాత్రంతా వీడి ఫోన్ ఉంచుకో. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము అన్ని బాగా కెలుకు. ఇదిగో, నువ్వు కూడా అమ్మాయి ఏమేం చేసిందో బాగా చూడు. ఎందుకన్నా? ఏం సిన్సియర్గా లవ్ చేస్తున్నావుగా, ధైర్యంగా ఇవ్వరా? అన్నా వద్దన్నా. ఏ ఇంకో అమ్మాయి ఫోన్ చేస్తుందా ఏంటి? లేదు. అయితే ఇచ్చే. రేపు ఉదయం కూడా మీ లవ్ ఇలాగే సిన్సియర్ గా ఉందంటే నేనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. ఓకే? ఏంటల్లుడు అలా పంపించేసావు? యు డోంట్ వరీ మామ్సు, ఆ ఫోన్ చూసుకుంటదే. ఆ జంటను కలిపితే 2 ఓట్లే పడతాయి. ఇప్పుడు 2 కుటుంబాల ఓట్లు మనకే. బిడ్డ చాలా సేపటి నుంచి ఏడుస్తోంది. రండి రండి, ముందుకు రండి. బిడ్డకు పేరు పెట్టాలా? మంచి సాంప్రదాయమైన పేరు నేను పెడతాగా. ఆచి బంగారు. జూలీ జూలీ జూలీ. ఎల్కేజీ, వాడు మగ పిల్లాడు. ఏంటి మగ పిల్లాడా? ఇది వరకే ఆనంద్ అని పేరు పెట్టాం. అలాగా? ఆనంద్, ఇదిగో తీసుకో. ఇంకేంటక్క? బర్త్ సర్టిఫికెట్ అడిగితే తహసీల్దారు నీ లెటర్ తీసుకురమ్మన్నారు. ఇప్పుడే చేస్తానుండు. బాలింతరాలివి, నిన్ను వెయిట్ చేయించవచ్చా? హలో సార్, చంటి బిడ్డతో వచ్చి బర్త్ సర్టిఫికేట్ అడిగితే వెనక్కి పంపించారంట. నా లెటర్ కావాలని. నువ్వే కదా నీ వార్డు నుంచి ఏ సర్టిఫికేట్ కావాలని వచ్చినా ముందు నీ దగ్గరకు పంపించమన్నావు. అదే, నా వార్డు ఎవరికైనా సమస్య వస్తే నేను ముందుంటానని చెప్పాను కదా. ఓ, పబ్లిక్ ఉన్నారా? సార్, కొంచెం చేసి పెట్టండి, తిప్పించుకోకండి. అలాగే నోయ్. సూపర్ సార్. మామయ్య, పిటిషన్ అన్ని తీసుకో. అందరూ శుక్రవారం రండి. కార్పొరేషన్ పనేగా, ఖర్చు ఒకటి చేసి పెడతా. మినిస్టర్ ఫంక్షన్ ఉంది, ఇక సెలవు తీసుకుంటాను. సీఎం నియోజకవర్గంలోనే రోడ్లు ఎలా ఉన్నాయో చూసారయ్యా? ఎవరు రోడ్లు వస్తున్నాడయ్యా? ప్రజలకు భయపడి ఫ్లైట్లు వస్తున్నారు. ఎవడయ్యా కాంట్రాక్టర్? మానవత్వం లేకుండా దోసుకున్నాడు. మీ బామ్మర్ది 2వ కొడుకు. ఇప్పుడు వేసింది, ఇంతకు ముందు వేసింది మొత్తం ఆయనే. అసలు మన జనానికి బాధ్యతే లేదయ్యా. అన్నిటికీ రోడ్ల మీద పోరాటం చేసి రోడ్లు పాడు చేస్తారు. నిజమే. ఏంది చంద్రకళ, బాగుండావా? బాగున్నాను. నెక్స్ట్ బ్యాచ్ వస్తే చెప్పు. భలేవారే, చెప్పకుండా ఉంటానా? వర్తిల్లాలి. నమస్కారం అన్న.
ఏందా ఇదే ఇప్పుడు కాలేజీ పిల్లకాయల్ని పార్టీలు చెప్తున్నావా? మన అనంతం గారు అబ్బాయి 6వ వార్డు కౌన్సిలర్. అట్టా చెప్పు. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందన్న. ఏందయ్యా అయ్యప్ప మాలేశావా? లేదయ్య గారు, దేవుడు ఉన్నాడనేవాడు లేడనేవాడు ఇద్దరు ఓట్లు మనకు పడాలి కదా. అత్యుత్సాహం అట్టాగే ఉంటదిలే. నమస్కారం నమస్కారం. ఈ మంచి పని జరగడానికి కారకులైన రామచంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఈ ఊరికి రోడ్డు తీసుకురావడం కోసం నేనే 30 సార్లు ఢిల్లీకి వెళ్ళి పోరాడి సాధించాను. మొత్తం 30% ఆల్రెడీ మినిస్టర్ గారికి ఇచ్చాను. ఇలా ప్రతి ఒక్కరూ అడిగితే ఎలా? కాంట్రాక్టర్ గారు మీరేసే 7 రోడ్లలో 3 రోడ్లు మా వార్డులోకే వస్తున్నాయి సార్. మిగతా వాళ్ళకి ఏమి ఇచ్చారనేది మాకు అక్కర్లేదు సార్. 1% మాకేవ్వండి, అదే న్యాయం. సార్ చెప్తే అర్థం కదా. ముందు ఇలా పబ్లిక్ ప్లేస్ లో నాతో డైరెక్ట్ గా మాట్లాడడం మానేయండి. అందరూ చూస్తున్నారు, ముందు బయలుదేరండి. కాదు సార్, అది ఇక్కడ 7 ఈదిల్ని గనిపినట్టుగానే ఈ ఊరు నుంచి విశాఖపట్నం దాకా 5 లైన్ల రోడ్లు వేసి కలుపుతానని మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసి ధన్యవాదాలు. ఉంటానయా. అన్నా నమస్తే. కార్పొరేషన్ లో ఉద్యోగం కావాలని 4 వచ్చారు. శుక్రవారం రమ్మన్నానుగా. వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తే మంచి అమౌంట్ వస్తుంది. కార్పొరేషన్ ఉద్యోగుల దగ్గర పబ్లిక్ దగ్గర మనం డబ్బులు తీసుకోగలమా? చచ్చేంత వరకు మనల్ని తిడుతూ ఉంటారయ్యా. నిజమే. డబ్బులు తీసుకోకుండా ఒక్కసారి హెల్ప్ చేసామంటే మనకి బ్రాండ్ అంబాసిడర్ లా పనిచేస్తారు. ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుకు వచ్చి నుంచుంటారు. కృష్ణవేణక బాబు ఎల్కేజీ ఈ లైన్ లో ఉన్న 6 ఏళ్లకు మాత్రం నీళ్లు రావడం లేదు. సరే నేను కృష్ణమూర్తి అన్నని పంపిస్తాను, ఓకేనా? ఆయన చూసుకుంటాడు. ఇంట్లో నీళ్లు రాలేదంటున్నారు, మీకు క్రికెట్ కావాలా? ఆపండి రా. ఆపితే నీళ్ళు వచ్చేస్తాయా? ఆడండి రా. వస్తానక్క. పబ్లిక్ లో మాట్లాడొద్దు. నా కాంట్రాక్టర్ నన్ను అవమానించాడు. రోడ్లు వేస్తానని చెప్పి మినిస్టర్ పేరు కొట్టేశాడన్న కోపంలో నేనుంటే నువ్వు ఒకడివి. రే నువ్వు అటెళ్ళు, మీరు కూర్చోండి సార్. హాయ్. నమస్కారం ఎల్కేజీ. హాయ్ రా. హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఆర్ సంజయ్. సంజయ్ రామస్వామి. చెప్పండి సార్, ఏంటి విషయం? అదే వీడిని స్కూల్లో చేర్పించాలి. అంగన్వాడియా? అదేంటి వీడిని చూస్తుంటే అంగన్వాడీలో చదివే వాళ్ళ ఉన్నాడా? వీడిని చూస్తే చదువుకునే పిల్లాడిలాగే లేడు. సార్ ఏం చదువుకుంటున్నారా? 7వ క్లాస్. 7వ క్లాసా? మావయ్య హై స్కూల్కి ఒక లెటర్ రాయవా? హై స్కూల్ కాదు, ఆ ట్యాంక్ పక్కనే ఉన్న ఆక్స్ఫర్డ్ స్కూల్. మీకు గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చే టీవీలు కావాలి, క్యాష్ కావాలి, కానీ గవర్నమెంట్ స్కూల్ వద్దు కదా. కార్లు వెళ్ళి తీసుకొని ఉంటారుగా సంక్రాంతికి 1000 రూపాయలు. ఆక్స్ఫర్డ్ స్కూల్ కష్టం సార్, కడుపులో ఉన్నప్పుడే అప్లై చేయాలి. దానికి కూడా అడుగుతున్నాను. ఓ అవునా? ఏం పని చేస్తున్నారండి? విదేశాల్లో. అర్థమైంది, సడన్ గా వచ్చుంటారు. అన్ప్లాన్డా? సిగ్గుపడకండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చదివి ఏం అవుతావు? డాక్టర్. నేను మాట్లాడతాను సార్, మీరు వెళ్ళండి, నేను స్కూల్కి వచ్చేస్తాను. బాయ్. బాయ్. ఏంటి అల్లుడు ఇవన్నీ నీకెందుకు? మావయ్య 3 ఓట్లు మావయ్య. 4 ఓట్లు. సార్తో ఇదే చెప్పాను, కడుపులో ఉన్నప్పుడే ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలి. ఎన్నో నెలమ్మా? 8వ నెల. 8వ నెల. విన్నారా సార్? మీ ఆవిడ ఎన్నో నెల? ఎక్కడన్నా ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది. ఇక్కడ సీట్ వస్తేనే మ్యారేజ్ చేస్తామంటున్నారు. ఇక్కడ 6వ తరగతి నుంచి నీట్ పరీక్షలకి కోచింగా. నువ్వెన్నో క్లాసు? 7వ క్లాస్. నువ్వు సంవత్సరం లేటు. గుడ్ మార్నింగ్ టీచర్. ఐఎమ్ నాట్ ఎ టీచర్, ఐఎమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్. ఓ మన రాజప్ప కాలేజ్ స్కూలా ఇది? మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ టీచర్. నేను కూడా మీ కాలేజీలోనే చదవాల్సింది, మిస్ అయిపోయింది. మీరు? నేను ఎల్కేజీ 6వ వార్డు కౌన్సిలర్. పోస్టర్లో చూసుంటారే. ఏ విషయంగా వచ్చారు? ఏరలో మనకు కావాల్సిన ఫ్యామిలీ అక్కలా అనుకోండి. 2 పిల్లలు. మొదటోడికి 7వ క్లాస్ సీట్ కావాలంట, సెకండ్ ఇన్ స్టమక్. ఇప్పుడే అప్లై చేయాలి కదా. వాళ్ళిద్దరికీ సీట్ ఇచ్చేసారంటే. చూడండి, సీట్ అంత ఈజీగా ఇచ్చేయడం కుదరదు. బయట క్యూ చూసారు కదా, అది అప్లికేషన్ ఫామ్ తీసుకోవడానికి మాత్రమే. దాంట్లో షార్ట్ లిస్ట్ అయి రానివ్వండి, తర్వాత మేమే పిలుస్తాం. మీరు అలా అంటే ఎలా చెప్పండి మేడం? ఒకే ఏరియా, అందులో ఆవిడ గర్భవతి, క్యూలో నుంచోగలుగుతుందా? అందుకే నేను వచ్చాను. ఇది చూసారా, హైకోర్టు జడ్జి గారే రికమెండేషన్ లెటర్. పోయిన వారం సీఎం ఆఫీస్ నుంచి నా ప్రైవేట్ మొబైల్కి ఫోన్ వచ్చింది. అదే నేను కన్సిడర్ చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక కౌన్సిలర్ వచ్చి అడిగితే సీట్ ఇచ్చేయగలమా? దయచేసి బయలుదేరండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తాళం అడుగుదాం అనుకున్నా, మీ నాన్న ఎప్పుడు పోయాడేంటి? నాన్ సెన్స్, ఆయన బతికే ఉన్నారు. ఓ సారీ అక్క, మాట్లాడేశాను. ఇస్తా అన్నారు, కానీ ఒక వారం టైం పట్టుద్ది. సరేనా? చదివి ఏమవుతావురా? ఇంజనీర్. అల్లుడు ఆ రోడ్ కాంట్రాక్ట్ లో 10 పైసలు రాలేదు, కనీసం 2 లక్షలు రావాలి. 2 ఓట్ల కోసం రోజంతా స్కూల్ దగ్గర ఉన్నావు. ఇక్కడికి వచ్చి అన్నిటికీ వంకలు పెడుతున్నావు. రాను రాను నువ్వు కూడా మీ నాన్నలాగే తయారు. ఏమైంది ఇప్పుడు? ఒట్టి మట్టే కదా వేశారు, ఇంకా WBD వేయాలి, రెడ్ మిక్స్ వేయాలి, తారేసి కంకలేస్తేనే కదా రోడ్డు పని పూర్తయ్యేది. అంతా నాకు తెలుసు, నువ్వు మెక్కు.
ఊరికే నస. ఏంట్రా కొట్టగానే దిగిపోయింది? కాంట్రాక్టర్ సార్ ఒకసారి వచ్చి మ్యాజిక్ చూడరా. ఏంట్రా ఇలా కొడుతున్నారు? సూపర్ సూపర్. ఆరోగ్యం గారు మీరు వచ్చి కొట్టండి. అందరూ వచ్చి చూడండి. మ్యాజిక్ మ్యాజిక్ సార్ కొట్టండి సార్ కొట్టనా మ్యాజిక్. ఆరోగ్యం గారు కొడతారా? కొట్టేశారు. ఈయన చేతులు ఏమైనా రాయా లేక ఇనుమా? కాంట్రాక్టర్ ఆరోగ్యాన్ని కాపాడేది ఏది? ఆరోగ్యాన్ని కాపాడేది ఆర్టీఐ. ఆరోగ్యాన్ని కాపాడేది ఆర్టీఐ. ఆర్టీఐ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడే ఉంది. ఏంటి ఆరోగ్యం సార్ స్టెంప్ ఎలా లోపలికి వెళ్ళింది? అన్నిటికీ ఆర్టీఐ వేస్తారుగా. ఒక పిటిషన్ వేసి రోడ్ ఎన్ని ఇంచులో చెప్పండి చూద్దాం. ఎన్ని? 2 inches సార్. 4 ఇంచులు సార్. కరెక్ట్ ఆన్సర్. మామయ్య ఆర్టీఐ డాక్యుమెంట్ ఇవ్వు. మన ఏరియాకి శాంక్షన్ అయిన రోడ్డు వేయాల్సింది 8 inches. చూడండి కరెక్టేనా అని. అక్క ఏంటి వీడియో తీస్తున్నావు? తీయలేదు బాబు. తీయలేదా? మరి తీయండి. ఏంటి సార్ కౌన్సిలర్ కదా అని అనవసరంగా గొడవ చేస్తున్నారా? మీలాంటి వాళ్ళ వల్లే సార్ ఒక మంచి పథకం కూడా రావట్లేదు. ఏంటండి ఆ పథకం? ఈ ఊరు నుంచి విశాఖపట్నానికి 5 లేన్ల రోడ్లు వేస్తానన్నారు. అదే ఆల్రెడీ ఆ రూట్ లో 3 రోడ్లు ఉన్నాయి సార్. ఏమండి ఉన్న పెళ్ళాన్ని పోషించుకోలేకపోతున్నాం, ఇంకో పెళ్ళం ఎందుకంటే? సార్ ఎందుకు అనవసరమైన మాటలు? ఇది మినిస్టర్ ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్టు. మాట్లాడండి. సార్ సార్ మినిస్టర్ తో ఎందుకు సార్? సార్ సార్ వద్దు సార్. రెచ్చిపోయి మాట్లాడారు కదా, ఇప్పుడు మాట్లాడండి. సార్ 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 మినిస్టర్ తో ఎందుకు సార్? మినిస్టర్ తో ఎందుకు సార్? సార్ ఫోన్. హలో అయ్యా ఎవరు? ఒక రోడ్డు ఇనాగ్రేట్ అవును. అందులో ఒక ప్రాబ్లం. ఎవరి వల్ల? మీ పార్టీ కౌన్సిలర్ వల్లే. మాట్లాడండి అయ్యా. సార్ అనవసరంగా మాట్లాడండి సార్. హలో అయ్యా నీకేంటి ప్రాబ్లం? ముందు అది చెప్పాయా నువ్వు. మీరు ఎంతో కష్టపడి వేయించే రోడ్డు 8 ఇంచులు కాకుండా 4 ఇంచులు వేస్తున్నారయ్యా. రోడ్డు వేస్తున్నారని సంతోషపడవయ్యా. ఎన్ని ఇంచులు అయితే నీకెందుకు చెప్పు. ఇదే మా బామర్ది ప్రాజెక్టు. పిచ్చి జనానికి ఏం తెలుసుద్ది? అయ్యా అయ్యా ఏమంటున్నారయ్యా? పిచ్చి జనానికి ఏం తెలుసుద్ది అంటున్నా. అయ్యా ఇంకోసారి చెప్పండి అయ్యా. పిచ్చి జనాలకి ఏం తెలుసుద్దయ్యా? అయ్యా స్పీకర్ లో ఉందయ్యా. జనం అంతా ఇక్కడే ఉన్నారు, పబ్లిక్ ఇక్కడే ఉంది, వాళ్ళకంతా వినిపిస్తోందయ్యా. తమ్ముడు 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 కొంచెం ఉండు చెప్తా. పిచ్చి జనానికి ఏం తెలుసు అనేది ప్రతిపక్షం. జనానికి అంతా తెలిసేలాగా చేసేది అధికార పక్షం. పోను ఆ కాంట్రాక్టర్కి ఇవ్వు. ఇస్తున్నానయ్యా. ఇదిగో కాంట్రాక్టర్ మాట్లాడు. ఇందా అయ్యా. అయ్యా ఏమయ్యా కాంట్రాక్టర్ 8 ఇంచులు ఏమంటే 4 ఇంచులు వేస్తున్నావంట. ఇప్పుడు అధికారంలో తెలుసు కదా. అది ఆ తమ్ముడు చెప్పినట్టు చెయ్యి, లేదంటే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పడేస్తాను. అలాగే అయ్యా. 8 ఇంచులు రోడ్డు వేయబోతున్నారు సార్. కొంచెం ఇలా పక్కకి రండి సార్. మాట్లాడాలి. ఏంటి ఏనబడాలా? కొంచెం పక్కకి రండి సార్, మీతో మాట్లాడాలి. ముందు పబ్లిక్ ప్లేస్ లో నాతో ఇలా డైరెక్ట్ గా మాట్లాడడం ఆపండి. ఆరోగ్యం సార్ మనోళ్ళు చూసుకుంటారు. చక్కగా 8 ఇంచులు రోడ్లు వేసేస్తారు. ఈయనతో మాట్లాడి మినిస్టర్ డేట్ తీసుకోండి ఇనాగ్రేషన్ కి. ఇప్పుడు ఎందుకే మినిస్టర్ శంకుస్థాపన చేసి వెళ్ళారు. అంతా నువ్వే కదా చేస్తున్నావు. ఇది కూడా నువ్వే చేయాలి. ప్లీజ్ మనం ఎలా చేయగలం? నువ్వే చేయాలి. ఏమయ్యా ఏమంటారు మీరే చెప్పండి. చూడు అందరూ అడుగుతున్నారు. ఒప్పుకో ఎల్కేజీ. ఒప్పుకుందా? దీందే ఉంది. నాకు నీ మీద ఎంత కోపంగా ఉందో తెలుసా? డబ్బులు మొత్తం పోయినాయి. ఓయ్ కుమారు, నేను ఎలా మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతావేంటి? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? వాడు 4 ఇంచులు వేస్తేంటి, 8 ఇంచులు వేస్తేంటి? అసలు రోడ్డే నష్టం. బైక్ లో బ్యాగ్ ఉంది, వెళ్ళి తీసుకురా. ఏంటిది? బైక్ లో బ్యాగ్ ఉంది, వెళ్ళి తీసుకురా. డబ్బు. ఓహో కుమార్, నా పక్కనే ఉన్నావు. మరి ఇది ఎలా? రాజకీయ నాయకుడు ఇచ్చేది మాత్రమే బయటికి తెలియాలి, తీసుకునేది అస్సలు తెలియకూడదు. కుమార్ ఎన్ని ఇంచులు రోడ్ అయిపోతున్నారు? ఎన్ని? 5 ఇంచులు. అమ్మో, ఎవరన్నా కనిపెట్టారంటే 6 అడుగు స్కేల్ ఉంటే కనిపెట్టేయచ్చు, కానీ వీళ్ళు కనిపెట్టరు. ఎవరు రోడ్ వేయించేది? మంత్రి. ఎవరి చేత ఓపెన్ చేస్తున్నారు? మీరే. ఎవరి పేరు నిలుస్తుంది? నీ పేరే. 600 ఓట్లు, 5% కమిషన్. డబ్బులు తీసుకొని లోపల పెట్టు. నేను ఆ స్కూల్ అడ్మిషన్ సంగతి చూసొస్తా. నాకు అయోమయంగా ఉంది. నువ్వేగా 600 ఓట్లు అన్నావు, ఇంకా ఈ 2 ఓట్లు ఎందుకు? ఒక్క ఓట్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు మాంసు. సోల్జర్స్, అరే చెత్త ఎత్తకుండా వెళ్ళారు. ఓయ్ చెత్త బండి నిన్నే. ఓయ్ ఆగోయా. ఓయ్ చెత్త తీయకుండా వెళ్తావేంటి? నిన్న చెప్పిన లెసన్ మీకు గుర్తుందా? మిస్ బాత్రూమ్ లో నీళ్లు రావట్లేదు మిస్. అసలే నీకు చదువు రావట్లేదని టెన్షన్ పడుతున్నాను, ఇప్పుడు నీళ్లు కూడా రావట్లేదా? వెళ్ళి కూర్చో. సార్ చౌంటు పోస్తుంది సార్. పొద్దున్నుంచి ఫ్యానే తిరగట్లేదు సార్. రే, నేను నైట్ వీధిలో కూర్చొని చదివాను. ఏదో ఒక వంక చెబుతుంటావు. సిట్ డౌన్. ఫ్యాన్ కావాలా నీకు? రామస్వామి, వాట్ ఇస్ ద హెల్ ఇస్ దిస్ యార్? డ్రైనేజీ బ్లాక్ అయింది మేడం.
ఏమైంది? పొద్దున్నుంచి బాత్రూమ్ పోలేదు మా కడుపులో నొప్పిగా ఉంది. ఏంటి ఇది? ఏడాదికి 3 లక్షలు తీసుకోవాలా? ఊరికే చదువు చెప్తున్నారా? ఇదేమైనా గవర్నమెంట్ స్కూలా? ఎవరైనా పిలిచి బాగు చేయించొచ్చుగా. కార్పొరేషన్ చెప్పామమ్మా, వచ్చేస్తున్నారమ్మా, కొంచెం ఓపిక పట్టండమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇప్పుడు వచ్చేస్తారమ్మా. ఇదిగో చూడండి, ఈ అక్రమాన్ని చూడండి. ఇదిగో ఫేస్బుక్ లైవ్ లో ఉంది, అందరూ చూస్తున్నారు. ఓ మై గాడ్, ప్రిన్సిపల్ కి బదులు సెక్యూరిటీ సమాధానం చెప్తున్నాడు. ఎంత అన్యాయం, ఎంత అక్రమం. ఇదేంటి బ్లాక్ సీయా? కాదు, స్కూల్లో ఉన్న మురికి కాలువ. ఆపండి, ముందు మీరు వీడియో ఆఫ్ చేయండి. చూడండి, ఇవాళ ఈవినింగ్ లోపల అన్ని బాగు చేయిస్తాం. రేపు మార్నింగ్ యాజ్ యూజువల్ గా అన్ని క్లియర్ గా ఉంటాయి. ప్లీజ్ దయచేసి ఇప్పుడు అందరూ వెళ్ళిపోండి. ప్రిన్సిపల్ మేడం సాయంత్రంలోగా అన్ని బాగు చేస్తానని చెప్పారు. స్టూడెంట్స్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, అన్ని నార్మల్ గా అవుతాయా అన్న విషయం గురించి మళ్ళీ మనం ఫేస్బుక్ లైవ్ లో కలుద్దాం. ఫేస్బుక్ లైవ్ న్యూస్ కోసం మీ సుకుమార్. కమిషనర్ తో మాట్లాడాము, మినిస్టర్ తో మాట్లాడాము, అందరితో అయ్యో ఇంకెవరితో మాట్లాడాలయ్యా? ఒక్కళ్ళు కూడా వచ్చి రెస్పాన్స్ లేదు మేడం. రెస్పాన్స్ లేదు, యూస్లెస్. దీంతో పాటు కరెంట్ లేదు, నీళ్లు రావడం లేదు. ఇవన్నీ నేనే చూసుకోవాలా? చేతికి చీపురు కట్టొచ్చి నన్నే తొడమనండి. అదొకటే మీరు ఇంకా చేయలేదు. ఏం చేస్తున్నారు మీరంతా? అరేంజ్ చేస్తాను మేడం. ఇంకా ఎప్పుడయ్యా? ఇంకా ఎప్పుడు చేస్తారు? మేడం దీనికి ఇంత టెన్షన్ అనవసరం మేడం. ఒక చిటికేసులోగా ఈ సమస్యను తీర్చడానికి మాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు. సీఎంకి ఆరోగ్యం బాగాలేదంట. ఏం కాదులే ఊరుకోన్నా, ఆయనతో అసలే మనకు చాలా. అన్నా నువ్వు కూర్చో రా. రే నోటెల్ రా. నమస్కారం అండి. నమస్తే టీచర్, ఎలా ఉన్నారు? టీచరా? ఆవిడ ప్రిన్సిపల్. అందరూ ఒకప్పుడు టీచర్సేగా. అందరూ టీచర్లేనా? అక్క అందరికి సీట్లు తీసుకొచ్చి వెయ్యి. ఎన్ని సీట్లు బాబు? ఎన్ని సీట్లు మీరే చెప్పాలి. అది 2 సీట్లు. ఓ 4 సీట్లు. అన్నా ఫేస్బుక్ లో సుకుమార్ అనే వ్యక్తి స్కూల్ గురించి ఒక వీడియో పెట్టాడు, చూసావా? చూశాను ఎల్కేజీ. బాగుంది కదా? అయ్యో పర్లేదు, ఆ విషయం ఎందుకు. 5 సీట్లండి. 5 సీట్లు. 5 సీట్లక్క తీసుకురాపో. ఇంకేం టీచర్, ఏంటి విషయాలు? స్కూల్లో ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువయ్యాయి. కాస్త మీరొచ్చి సాల్వ్ చేస్తే బెటర్ గా ఉంటుంది. తెల్లారేసరికి ఏ ప్రాబ్లం ఉండదు, వెళ్ళండి, భయపడకుండా వెళ్ళండి. థ్యాంక్స్. వస్తాం. మేడం రేపు ఉదయం స్కూల్లో పిల్లలందరితో కలిసి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయండి. కుదిరితే పేరెంట్స్ కూడా పిలవండి, గ్రాండ్ గా చేయండి. 8:30కి ఓకేగా? ఇంత లేట్ గా చెప్తే ఎలా సార్ ఏర్పాటు చేయగలం? ఫీజు కట్టలేదంటే పిల్లలకి అర్ధరాత్రి ఎస్ఎంఎస్లు పంపిస్తారుగా, అలా ఏర్పాటు చేయండి. సార్ మీరేగా జెండాలు కట్టేది? అవును సార్. అందులో ఒక జెండాను రేపు రెడీ చేయండి, నేను వచ్చేస్తాను. ఓకే బయలుదేరండి. మంచిది. నిన్న ఇక్కడే చూసాం మనం, చెత్త కుప్ప పెద్ద కొండలాగా చాలా భయంకరంగా ఉంది. ఈ రోజు అదే చెత్తని మా ఎల్కేజీ వచ్చి కష్టపడి ప్రజలందరితో కలిసి శుభ్రం చేస్తున్నాడు, సింగపూర్ లా మార్చేస్తున్నాడు. దిస్ మ్యాన్ ఈజ్ ఆసమ్. ఇంకెన్ని రోజులు దోచేరు దొంగలు జాతిని, మన జాతిని. ఇలా ఇంకెన్ని రోజులు దోచేరు దొంగలు జాతిని, మన జాతిని, భరత జాతిని. ఇలా ఇంకెన్ని రోజులు దోచేరు దొంగలు జాతిని, మన జాతిని, భరత జాతిని. సత్యం తప్పని హరిచంద్రుడిలా నటించురా, సత్యం తప్పని హరిచంద్రుడిలా నటించురా. సమయం చూసి పలు రకాల దోపిడి చేసేరురా, సమయం చూసి పలు రకాల దోపిడి చేసేరురా. పతితుల్లాగా పగటి వేషంతో పామర ప్రజలకు వలవేసి ఇంకెన్ని రోజులు, ఇలా ఇంకెన్ని రోజులు, ఇలా ఇంకెన్ని రోజులు దోచేరు దొంగలు జాతిని, మన జాతిని, భరత జాతిని. తందన తందన్న తందన్న, తందన తందన్న తందన్న, తందన తన్న తందన్న, ఇదొకటే తక్కువ. మాటల్లోనే వీరం, వీళ్ళ చేతలు మాత్రం ఘోరం. వేస్తారయ్యో గాలం, చూడి మనుషుల మాయా జాలం. కాళ్ళ మీద పడతారు, మన నెత్తిన చెయ్యడతారు. కాళ్ళ మీద పడతారు, మన నెత్తిన చెయ్యడతారు.
ఇలా ఇంకెన్ని రోజులు, ఇలా ఇంకెన్ని రోజులు, ఇలా ఇంకెన్ని రోజులు దోచేరు దొంగలు జాతిని, మన జాతిని, భరత జాతిని. జాతిని 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 డబ్బును పంచేస్తారు, హక్కున చేరుస్తారు, పేదల గుడిసెలో తూరి వాళ్ళ ఇల్లు ఊడుస్తారు. మన గూటికి ఎసరెడతారు, మీలో ఒకనంటారు, మళ్ళీ మీరసలెవరంటారు. ఇలా ఇంకెన్ని రోజులు, ఇలా ఇంకెన్ని రోజులు, ఇలా ఇంకెన్ని రోజులు దోచేరు దొంగలు జాతిని, మన జాతిని, భరత జాతిని. సీనియర్ రాజకీయవేత్త, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ వీరభద్రయ్య గారు మళ్లీ అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేర్చబడ్డారు. ఈ సంఘటన అధికార పార్టీ నాయకులను, కార్యకర్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. వాళ్ళంతా ఎంతో బాధపడుతూ ఆందోళనకు గురవుతున్నారు. సార్ అవుట్ మళ్ళీ మొదటి నుంచి జనవరి, మార్చి, ఏప్రిల్, జూన్, జూలై, సెప్టెంబర్. చీఫ్ డాక్టర్తో మాట్లాడాను. ఏ నిమిషంలో ఏమైనా జరగచ్చు. గవర్నర్ గారు ఫోన్లో మాట్లాడారు. పబ్లిక్లో కలవరం రాకుండా ఉండడానికి మీడియాతో నన్ను తప్ప ఇంకెవరూ మాట్లాడకూడదు అని చెప్పారు. సపోజ్ సీఎం గారి పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తాత్కాలిక ముఖ్యమంత్రిగా నన్ను బాధ్యతలు తీసుకోమన్నారు. ఏ ప్రధానమంత్రి పదవి తీసుకోమలేదా? ఓయ్, ఇంతకు ముందు సీఎం సింగపూర్కి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఎవరికి బాధ్యతలు అప్పగించి వెళ్ళారు? అవును, మీరు సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత మీరు చేసిన పాల కుంభకోణం, మీ అబ్బాయి భూదందాలు చేయడం, డ్రగ్స్ మాఫియా, ఇలా బోలెడైన ఆరోపణలు వచ్చాయి కదా. మీ మీద ఇలా ఎన్నో కేసులున్నాయి. ఏ క్షణంలోనైనా మీరు అరెస్ట్ అవుతారు. పార్టీలో సీఎం తర్వాత ఎవరండి? రామచంద్ర ప్రసాదే కదా. ఆయన మీద ఒక్క ఆరోపణ చూపించండి. ఓయ్, ఇప్పుడు మీ వాడు ఎమ్మెల్యే కూడా కాదయా? ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరు? రామచంద్రం గారు ఊర్లో లేని ధైర్యంతో మీరు ఏమైనా మాట్లాడతారు. విని మేము నోరు మూసుకోవాలా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఆపండి. ఇక్కడ మీ గొడవతోటి అన్నగారికి ఏమైనా అయ్యేలాగా ఉంది ఏంటి బోజప్ప? ఇలా గొడవ పడుతుంటే మీరు తమాషా చూస్తూ నుంచుంటారేంటి? వెళ్ళండి, కింద మీడియా ఉంది, వెళ్ళి చూడండి. వెళ్ళండి. ఎక్కడయ్యా రామచంద్ర ప్రసాద్? ఊరు లేరండి. అలాగే వెళ్ళిపోమను. సార్, సీఎం గారికి ఏమైంది? జస్ట్ రొటీన్ చెకపే. అసలే 76 సంవత్సరాలు, ఆల్రెడీ సింగపూర్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఇంకేదైనా ప్రాబ్లం ఉందా సార్? అలాంటిదేం లేదు, కొంచెం జలుబు చేసింది అంతే. మీరేమో కొంచెం జలుబు చేసింది అంటున్నారు, కానీ ఇప్పుడు అమెరికా నుంచి డాక్టర్ వస్తున్నారు అంటున్నారు. సీఎం గారికి జలుబు చేసిందంటే మామూలు విషయమా? అందుకే అందరిలో బెస్ట్ డాక్టర్ ని అమెరికా నుంచి రప్పిస్తున్నాం. సార్, సీఎం మీతో ఏమైనా మాట్లాడారా సార్? నాతో రోజు మాట్లాడుతూనే ఉన్నారమ్మా. డాక్టర్స్ తో జోకులు వేస్తున్నారు. చెప్పండి డాక్టర్. సీఎం రూమ్ లోకి చీఫ్ నర్స్ వచ్చినప్పుడు ఆవిడ పేరేమిటని అడిగారు. వెంటనే ఆవిడ ఆయనతో నా పేరు బంగారమ్మ అని చెప్పింది. అది విన్న సీఎం పక్కనున్న నర్సుల్ని చూపించి నీ పేరేంటమ్మా వెండమ్మా, ఆవిడ పేరేంటమ్మా ఇత్తడమ్మా అని ఒకటే కామెడీ. సార్, సీఎం గారు ఏమైనా తిన్నారా? రవా ఉప్మా తిన్నారు. అందులో ఏం వేసుకున్నారు? షుగరా? ఆయన షుగర్ పేషెంట్ అని చెప్పారు. అదే ఈయన చెప్తున్నారు, ఆయనకి షుగర్ ఉంది, అందుకని ఉప్మాలో ఏమీ వేసుకోకుండా తిన్నారు అని. సార్, ఉప్మా బిల్లు ₹1 అంటున్నారు. ఎన్ని టన్నుల ఉప్మా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం గురించి ఎన్నో పుకార్లు వినిపించడంతో ఉప ముఖ్యమంత్రి శ్రీ భోజప్ప వాటన్నిటికీ తెరదించే విధంగా సమాధానం చెప్పారు. దానికి సంబంధించిన ఫుటేజ్ ని ఇందాకే మనం లైవ్ లో చూసాం. కాబట్టి సీఎంకి ఏమైనా అవుతుందా మామ్స్? 76 ఏళ్ళు నిండిపోయాయి. ఆల్రెడీ అమెరికాలోను సింగపూర్లోను ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఏదైనా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లా. అలా జరిగితే ఏమవుతుంది? ఏమవుతుంది?
3 రోజులు స్కూళ్ళకి కాలేజీలకి లీవ్ ఇస్తారు. 7 రోజులు సిటీకి దూరంగా రిసార్ట్లో స్టే చేస్తారు. 1 నెలలో బై ఎలక్షన్ అనౌన్స్ చేస్తారు. 6 నెలల్లో పార్టీ ముక్కలవుతుంది. 1 సంవత్సరంలో అడ్డదారిలో ఎవడైనా నాయకుడు అవుతాడు. విన్స్టన్ చర్చిల్ వన్స్ టోల్డ్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ గేమ్, ఇట్స్ ఏ సీరియస్ బిజినెస్. మన మాటలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు ఇలా మధ్యలో దూరావు? దేశాన్ని వదిలే మాంసు, మనకేంటి బెనిఫిట్? మనకేం బెనిఫిట్ ఉంటుంది? బై ఎలక్షన్ వస్తుంది, రామచంద్ర ప్రసాద్ నిలబడతాడు. ఆల్రెడీ 4 టైమ్స్ కంటిన్యూగా గెలిచాడు కుమార్. ఈ నియోజకవర్గం అతనికి కంచుకోట. ఇప్పుడు గెలుస్తాడు. అతను సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది. ఓసారి ఫార్మాలిటీ కోసం అతను కలిసి శాల్వా కప్పేవే అనుకో, నెక్స్ట్ కూడా కౌన్సిలర్ సీటు నీదే. మనమే బై ఎలక్షన్ సీట్ అడిగితే ఎలా ఉంటుంది? ఆహా, శకునం పోర్లా పడింది. అయ్యో నానా, నీకు మంచి మాటలు రావా? ఇదిగో కుమార్, ఆల్రెడీ 29 ఏళ్లకే నువ్వు కౌన్సిలర్ అయ్యావని ఊరంతా కుళ్ళుకుంటుంది. ఆ రోజు మినిస్టర్ ఏమన్నాడు? కాలేజీ కుర్రోడు ఆరంభ సూరత్వం అన్నాడా లేదా? నిన్ను సీరియస్ గా రాజకీయ నాయకుడిగా అంగీకరించడానికి ఇంకో 15 ఏళ్ళు పడుతుంది. నువ్వు చిన్న పిల్లాడివి. ఏంటి చిన్నపిల్లాడు అంటున్నావు? నీకు తెలీదా? నువ్వేగా పార్టీలో ఎంటర్ చేసావు. ఎంటర్ అవగానే నేను చేయని పని అంటూ ఉందా? మహాసభలు, ఆ సభలు, ఈ సభలు అని అన్నిట్లోనూ మనం కష్టపడి పనిచేసావా లేదా? మందు, సిగరెట్, అమ్మాయిలంటూ నా వయసులో ఉన్న కుర్రాలు చేసేది నేను చేశానా ఏంటి? ఎమ్మెల్యే ఇంట్లో కూరగాయల దగ్గర నుంచి మేయర్ చెప్పులు దుడిచే వరకు అన్ని పనులు చేశాను తెలుసా నీకు? నా కూరకే ఇచ్చారా కౌన్సిలర్ సీటు? ఒకవేళ పార్టీ నాకు సీటు ఇవ్వకపోయినా స్వతంత్రంగా నుంచి గెలిచే లెవెల్కి నేను ఎదిగానయ్యా. గెలుస్తా. రామచంద్ర ప్రసాద్ గురించి తెలుసు కదా, అతను కాదని. రామచంద్ర బొంగు ఇప్పుడు రామచంద్ర నుంచుంటాడు, అతను చచ్చిన తర్వాత అతను తమ్ముడు వచ్చి నుంచుంటాడు. చివరి వరకు 4 వీధులు 10,000 ఓట్లని ఈలాగే చేతగా రాజకీయ నాయకుల్లో ఉండాలా? అనువు కాని చోట అధికుల మన చంపేస్తాను నేను. నీకు అసలు నిద్ర రాదా? వెళ్ళి తొంగో. ఏమిటి కుమారు, రెడీయా? నైట్ నేను నీకేం చెప్పాను? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇదంతా అవసరమా? బుర్ర లేకుండా మాట్లాడుకో. ఇప్పుడు దేనికైనా టీవీయే ముఖ్యం. మన ఊరి టీవీలో 100 రోజులు షో చేస్తే సీఎం కూడా అవ్వచ్చు. దేశం ఈ రోజున పరిస్థితిలో మీడియా చాలా ముఖ్యం. దానికి నేను ఆల్రెడీ చాలా ప్లాన్లు వేశాను మామయ్య. ప్రొఫెసర్ తో కూడా మాట్లాడాను. ఇదిగో చూడు, ఇలా చేయడంలో ఎలాంటి తప్పు లేదు. రావడదాం. లైట్ చెక్. సార్, లైట్ తీసుకోండి. లైట్ తీసుకోవడం అంటే అది కాదు, కెమెరాని చూడండి. అలాగేనండి. ఇలా చూడండి. అద్దాలు పెట్టుకుని మాట్లాడొచ్చా? అవును, పవన్ కళ్యాణ్ కదా, కళ్ళద్దాలుంటే అందం పోతుంది. మాట్లాడండి. నమస్కారం. ఇప్పుడు ఎందుకు నమస్కారం? హాయ్ చెప్పండి. యూత్ కదే నచ్చుతుంది. హాయ్ హాయ్. హాయ్, అది చాలు. నేను నమస్కారం చెప్తానండి. చెప్పండి. ప్రపంచం అంతా ఉన్న రాసలీల రతి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రపంచం అంతా? అవును. మీరు అది చూశారు. 4 వీధులు దాటితే ఎక్కడా కనిపించదు. నమస్కారం చెప్పి స్టార్ట్ చేయండి. నమస్కారం. చెప్తానండి. చెప్పండి. మా ప్రాణాలు తీయడానికి వస్తారు. ఏమండి, మా వాటర్ నేను పిచ్చ ఫేమస్ అండి. పెద్ద అంబానీ ఊరంతా సిమ్ కార్డ్ ఇచ్చారు నిన్ను చూడగానే తెలుసుకోవడానికి. ఈ ఊరంతా నేను ఫేమస్ అయినా కూడా ప్రతిసారి మీ రతి టీవీ గిరిజా, మీ రతి టీవీ గిరిజా అని చెప్పి మొదలెడతాను. మొదలెట్టండి. నమస్కారం, నేను లంకవరం కుమార్ గాంధీని మాట్లాడుతున్నాను. అదేంటి గ్రాండ్ కంచున్నాను అంటూ మూతి మీద పెడతాను. నీ అబ్బా, మాట్లాడుతున్నాను అలా చెప్పండి. లేదండి, నాకొద్దు మావయ్య. ఎందుకంటే మీరు టెన్షన్ అవుతున్నారు? వాటర్ తాగండి. కెమెరామెన్ వెళ్దామా? పూర్తయ్యాక వెళ్దాంలే. రెడీయా? సార్, మేడం మీరు చాలా క్యూట్ గా ఉన్నారు, అందంగా ఉన్నారని చెప్పండి. అదే ఆడియన్స్ ఇష్టపడతారు సార్. ఏం చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు. అందంగా ఉన్నానని చెప్పండి సార్. మీరు అందంగానే ఉన్నారు. టేక్ లో చెప్పండి సార్. రతి టీవీ వీక్షకులకు మీ ప్రియమైన గిరిజ నమస్కారం. నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ అందరికి స్పెషల్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు మనం ఎవరిని మీట్ అవబోతున్నామో తెలుసా? మన 6వ వార్డ్ కౌన్సిలర్ శ్రీ ఎల్కేజీ గారిని. ఆయనతో మనం చాలా విషయాలు మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం.
మాట్లాడండి. నమస్కారం, నేను లంకవరం కుమార్ గాంధీని మాట్లాడుతున్నా 6వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నాను. నేను చేస్తున్న కౌన్సిలర్ పదవిని నేను బాధ్యతగా మాత్రమే కాకుండా ఎంతో అభిమానంతో కాల్ చేస్తున్నారు సార్, మాట్లాడదాం. హలో సార్, నేను వేణుమాధవన్ మాట్లాడుతున్నాను సార్. సార్, నేను ఎల్కేజీని మాట్లాడుతున్నా. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. నాకు పెళ్ళయ్యి 2 ఏళ్ళు అయింది సార్. ఓ, మీకు రేషన్ కార్డు లేదా? గ్యాస్ రావడానికి లేట్ అవుతుందా? త్వరగా వస్తుంది సార్. త్వరగా వస్తుందా? అదేనండి మన గవర్నమెంట్ గొప్పతనం. దానికేంటండి, 1-2 రోజులైతే పర్వాలేదు. డైలీ నైట్ అవగానే వచ్చేస్తుంది. మీకు డైలీ గ్యాస్ వస్తుందా? అందులో నైట్ వస్తుందా? అవును సార్, ఇంట్లో అంతా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నారా? ఏమంటున్నారండి ఈయన? మీరు ఎవరనుకొని మాట్లాడుతున్నారు? వేణుమాధవ్ డాక్టర్ సుబ్బయ్య కదా? పక్కన వనజ మేడం ఉంటే ఫోన్ చేయండి సార్. నేను వనజని కాదు, గిరిజని. లైన్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటా, మరో కాలతో మాట్లాడదాం. సార్, లైవ్ లో ఉన్నాను సార్. పర్లేదు, ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్. ఏంటి సార్ మీరు? వీక్షకులారా, ఒక చిన్న విరామం తర్వాత మనం మళ్ళీ ఎల్కేజీ గారితో మాట్లాడదాం. థ్యాంక్స్. హలో ప్రొఫెసర్ గారు, చెప్పండి. ఎల్కేజీ మీరు అడిగారు కదా, చెన్నై ఆఫీస్ లో మాట్లాడాను. అక్కడ సరళా మునుస్వామి ఉంటారు, ఆవిడని కలవండి. ఓకే ప్రొఫెసర్ గారు, చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు వెళ్ళాలి చెన్నైకి? ఇదే మావయ్య మన ప్రొఫెసర్ గారు చెప్పిన పోల్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ కంపెనీ. ఏంటి పోల్ కంపెనీ? అయ్యో, ఎలక్షన్ కోసం పనిచేసే కంపెనీ మావయ్య. ఇదిగో ఎలక్షన్ అంటే కార్యకర్తలు పనిచేస్తారు, కంపెనీ ఎందుకు? అమెరికాలో ట్రంప్, బైడెన్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా మావయ్య, వాళ్ళంతా ఎలక్షన్ లో నుంచోడానికి ముందు ఇలాంటి కంపెనీలు పనిచేయమని చెప్తారు. వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళని అపాయింట్ చేసి రాత్రి పగలు కష్టపడి గెలిపిస్తారు. అలాంటి కంపెనీలు ఇప్పుడు ఇండియా కూడా వచ్చాయి. అందులో కంపెనీ ఇది. అంటే మన కోసం వీళ్ళు పనిచేస్తారా? చేస్తారో లేదో తెలియదు. మన ప్రొఫెసర్ గారిని అడిగాను. ఆయన దగ్గర చదివిన ఒక స్టూడెంట్ ఇక్కడ ఒక పెద్ద పోస్ట్ లో ఉందంట. చంకలు బ్యాక్. అలాగే. హలో మేడం. సో హౌ మే హెల్ప్ యూ? సరళ మేడం ని కలవాలి. సరళనా? అలానే ఇక్కడ ఎవరు లేరే. సరళ అనే అన్నారు, నన్ను రమ్మన్నారు. ఫుల్ నేమ్ తెలుసా? సరళ మునుస్వామి. డెఫినెట్ గా ఎవరు లేరు. అయినా ఉండండి, చూస్తాను. సరే. హే, ఇస్ దేర్ ఎనీవన్ కాల్డ్ సరళ ఇన్ అవర్ ఫ్లోర్? ఓ, ఐ నెవర్ న్యూ ఇట్. సార్, మీ పేరు? ఎల్కేజీ. ఏంటి? ఎల్కేజీ. మేడంని కలవడానికి ఎల్కేజీ అని ఆయన వచ్చారు, అదే పేరు. ఓకే సార్, మీరు ఒక్కరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. సరళ మేడం. యా. సారా. సరళ మునుస్వామి అని చెప్పారు. సైలెన్స్. సారా ఎం స్వామి. మీరు ఇంగ్లీష్ లో చెప్పారు, నేను తెలుగులో చెప్పాను. ప్రొఫెసర్ రాధాకృష్ణ నన్ను పంపించారు. ఓ, ప్రొఫెసర్ చెప్పారు. సారీ, ఈ మీటింగ్ అవడానికి లేట్ అవుతుందనే రమ్మన్నాను. మీ పేరేంటి? ఎల్కేజీ. లంకవరపు కుమార్ గాంధీ. సారా ఎం స్వామి లాగా ఎల్కేజీ షార్ట్ ఫామ్. లిజన్ మిస్టర్ ఎల్కేజీ, ఇదొక నియోజకవర్గం, బై ఎలక్షన్స్ ఇలాంటి వాటికి పనిచేసే కంపెనీ కాదు. పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి విన్నారా? లోక్సభ పోల్స్ 543 కాన్స్టిట్యుయెన్సీస్, 10,000 కోట్లు, 20,000 కోట్లు చేతులు మారుతాయి. ఒక పార్టీని ఫుల్గా టేక్ ఓవర్ చేసి ఆ పార్టీ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం నుంచి ఏ వాగ్దానాలు ఇవ్వాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ చెయ్యి ఊపాలి, ఎవరిని కౌగిలించుకోవాలి, ఏది ట్విట్టర్లో పెట్టాలి, ఏది ఫేస్బుక్లో పెట్టాలి, ఏది ఎప్పుడు ట్రెండ్ చేయాలి, ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఏ కారులో వెళ్ళాలి అనేంత వరకు అన్ని మేమే డిసైడ్ చేస్తాం. ఇండియాలో మాత్రం 17 స్టేట్ ఎలక్షన్స్ లో వర్క్ చేసాం. We have franchise in over 14 cities across the globe. అటువంటి మేము ఆఫ్టర్ ఆల్ ఒక వార్డ్ కౌన్సిలర్ని ఎమ్మెల్యేని చేసే ప్రాజెక్ట్కి ఎలా వర్క్ చేస్తాం? I'm sure whatever you spoke so far sounds like we can Latin to him. Be a Rome when you are in Roman. ఏంటి నవ్వుతున్నారు? I also know English. కానీ నేను ఇప్పుడు కొంచెం తెలుగులో మాట్లాడతాను. ఒక కౌన్సిలర్ గురించి ఏం తెలుసు మీకు? CM-PM లెవెల్లోనే పనిచేస్తారా? మీ CM-PMకి ఎక్కడికి వెళ్ళి ఓట్లు అడగాలి, ఎక్కడ గోతులు తవ్వాలి, ఎక్కడ గొడవ చేయాలి, ఎక్కడ ప్రచారం చేయాలి, ఎక్కడ డబ్బు అడగాలి, ఎక్కడ డబ్బు తీసుకోవాలి, ఎక్కడ శాలువా కప్పాలి, ఎక్కడ కాలువ తవ్వాలి, ఎక్కడ బ్యానర్ పెట్టాలి, ఎక్కడ పేడ కొట్టాలని చెప్పేది మేము. 10,000 కోట్లు 20,000 కోట్లకే పనిచేస్తారు కదా. గెలిచిన వాడిని వెళ్ళి ధైర్యంగా డబ్బు అడగలరా? ఓడిపోయిన వాడిని చిల్లర కూడా ఇవ్వడు. ఈ సెకండ్ చెప్పండి, నేను డబ్బులు తీసుకొచ్చిస్తాను. ఏంటా నవ్వు? చింపిరి జుట్టు, పిచ్చి సన్నాసిలా ఉన్నాడు, వీడి డబ్బులు ఎక్కడిస్తాడు అనేగా మీరు చెప్పారు. CM-PM వాళ్ళు కూడా గవర్నమెంట్ ఖజానాలోంచి సైన్ చేసి డబ్బులు తీసుకోలేరు. పంచాయతీ ప్రెసిడెంట్ గా మేం తీయగలం. వేసిన రోడ్లే మళ్ళీ వేస్తాం. ఎకరాల కొద్ది పోరంబోకు స్థలాల్ని పట్టాలు వేసి అమ్ముతాం. 3 లక్షల పార్క్ ని 96 లక్షల స్మార్ట్ పార్క్ అంటాం. మమ్మల్ని అడిగేవాడు ఎవ్వడూ లేడు.
మీ ఓనర్ గారితో చెప్పండి, కౌన్సిలర్ ఒకడు వచ్చాడు, పని చేస్తారా మీకు బస్తాలతో డబ్బు తెచ్చిస్తాను అన్నాడు, మేము వద్దన్నాం అని. డబ్బులు ఎవరిచ్చినా తీసుకుంటారుగా, అదేగా కార్పొరేట్. మనవాడే వీడు ఎల్కేజీ. అయ్యో అమ్మ దెయ్యం! ఎవరు ఎవరు మీరంతా? రాజకీయాల్లో సమస్య? అవును. మీలో రాజకీయ నాయకుడి లుక్ ఉందా? రాజకీయ నాయకుడు లుక్కా? రాజకీయ నాయకుడు లుక్కా? రాజకీయ నాయకుడి లుక్కా? అవును, ఒక్కో రాజకీయ నాయకుడికి ఒక లుక్ ఉంటుంది. లెట్స్ గో. ఎక్కడ తీసుకెళ్తున్నారు? వదలండి అమ్మా! ఎక్కడ తీసుకెళ్తున్నారు? వదలండి రా. బాత్రూమ్ వస్తుందిరా. బాత్రూమ్కి వెళ్ళొస్తా. వెళ్ళు. టాయిలెట్ లో ప్రాబ్లమ్. ఎవరయ్యా నువ్వు? మీ నాలుగుతో ముక్కుని టచ్ చేయగలుగుతారా? టచ్ చేసే ప్లేస్ అంటే ఇది, నేను తర్వాత టచ్ చేస్తా పో. రెడ్ కార్తిక్ 1 టాయిలెట్ కి, బ్లూ కార్తిక్ 2 టాయిలెట్ కి ట్రై చేయండి, మెరిసిపోతుంది. నీ మొహం తప్పుకొని నేను వెళ్ళాలి అర్జెంట్ గా. ఒక్క నిమిషం ఇలా చూడు, నువ్వు టాయిలెట్ కూడా కడుక్కో, కానీ వేలుతో తురడం, నాలుగుతో నాకడం ఇవన్నీ వద్దు పో. వదలండ్రా. ఇతని లుక్ ఏంటి? లెట్స్ సీ. ఇదే ఈయన గారి రాజకీయ నాయకుడి లుక్. వెయిట్రెస్ట్ అనలిటికా ప్రైవేట్ లిమిటెడ్ మిమ్మల్ని చేస్తుంది పూర్తి రాజకీయ నాయకుడిగా. మీకిస్తుంది 100% కాన్ఫిడెన్స్. నా కోసం పనిచేయడానికి ఎలా ఒప్పుకున్నారు? అదా, మీరిచ్చే అమౌంట్ గురించి మా ఎండి గారికి చెప్పాం. వెంటనే మా అందరికి టికెట్స్ బుక్ చేసి పంపించారు. అమెరికా, మోనో, తిరుపతి. నా దేవుళ్ళ ఫోటోలు ఎక్కడా? నాకు దేవుడు భక్తి ఎక్కువ. నువ్వు దేవుణ్ణి నమ్ము, పూజలు చేసుకో, కానీ అవన్నీ ఇంటి లోపలే పెట్టుకో, సరేనా? బయట ఎక్కపైన వీళ్ళనే నమస్కరించాలి. అదే హేతువాదం. ఈ కుంకాన్ని తుడిచే. ఇది మా అమ్మ గుర్తుగా పెట్టుకున్నాను, దీన్ని తుడిచే ప్రసక్తే లేదు. సెంటిమెంట్. ఓకే, నైస్. ఈ డైలాగ్ ని అప్పుడప్పుడు మీటింగ్స్ లో చెప్పాలి. ఓకే. ఏంటండి ఇదంతా? పీట్, పొలిటికల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్. నీకు 4 క్వశ్చన్స్. వీటి ద్వారా నువ్వు ప్రజల్ని, రాజకీయాల్ని ఎంత అర్థం చేసుకున్నావో చూద్దాం. క్విజ్ పోటీనా? చిన్నప్పటి నుంచి నాకు ఈ ఆట అంటే చాలా ఇష్టం. కళ్ళజోడితి. ఎందుకు? తీయి. నీ ఫస్ట్ క్వశ్చన్, ఒక నాయకుడిగా నువ్వు తప్పు చేస్తే ఏం చేస్తావు? తెలియక చేశానని సారీ చెప్తాను. నో, నేను చేయలేదు, నా అడ్మినే చేశారని చెప్పాలి. ఓకే. రెండవ క్వశ్చన్, ఈయనెవరు? తమిళ కవి భారతియార్. అయ్యో. నో, హిప్ హాప్ తమిళ. నువ్వు ట్రెండ్ లోనే లేవు. ఓకే, ఇప్పుడు మూడవ క్వశ్చన్, ఒక పశువు, ఒక మనిషి, ఇద్దరు ప్రమాదంలో చిక్కుకుపోయారు. నువ్వెవరిని కాపాడతావు? మనిషినేగా కాపాడాలి. పశువునే కాపాడాలి. ఎందుకంటే వద్దు, చాలు అయిపోయిందా? నువ్వు రాజకీయాల్ని సరిగా అర్థం చేసుకోలేదు. ప్రజల మనసునైనా అర్థం చేసుకున్నావో లేదో చూద్దాం. నీ ఫైనల్ క్వశ్చన్ ఇదే. ఓట్ వేయడానికి డబ్బులు ఇస్తే ప్రజలు ఏమంటారు? మా ఇంటికి ఇంకా డబ్బులు రాలేదు అంటారు. ఎక్సలెంట్, నువ్వు ప్రజల మనసుని బాగా అర్థం చేసుకున్నావు. నీకోసం ఈ చాక్లెట్ షవర్. చాక్లెట్ షవర్, అయ్యో సో స్వీట్. చాక్లెట్ షవర్, అయ్యో. ఇప్పుడు నువ్వు నీ కోసం ఒక బిరుదు సెలెక్ట్ చేసుకో. బిరుదా? ఇందులో ఏమైనా తీసుకోవచ్చా? మెగాస్టార్ చిరంజీవి. ఓ అవును కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సూపర్ స్టార్ మహేష్ బాబు. అన్ని తీసుకున్నాక నాకేముంటుంది? స్వరకల్పన, ఒక ట్రూప్. పోనీ ప్రజాశక్తి తీసుకోనా? ప్రజాశక్తి న్యూస్ పేపర్, కానీ బాగుంది. ఇకపై నువ్వు ప్రజాశక్తి. నేనా? ప్రజాశక్తి. ఏంటండి సినిమాల్లో విలన్లు ఫైట్ చేసే చోట్ల ఉంది. అంతకన్నా భయంకరమైన వాళ్ళనే కలుసుకోబోతున్నాం, అందుకే ఈ చోటు. ప్రెస్ మీడియా వీళ్ళందరూ చాలా మంచోళ్ళు. అది చూద్దాం. ఏం కావాలని అడగండి. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి సార్? ఇదేం ప్రశ్న అండి, చాలా ఈజీ. చెప్పండి. కేసరి. కేసరి కాషాయ రంగు. అంటే మీరు హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారా? మా నాన్న కేసరి బాగా చేస్తాడు, అందుకే చెప్పాను. తండ్రి గురించి చెప్తున్నారు అంటే మీది వారసత్వ రాజకీయమా? ఏమండి, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వచ్చు, లాయర్ కొడుకు లాయర్ అవ్వచ్చు, కానీ పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవ్వకూడదా? So are you product of nepotism like Alia Bhatt, Hrithik Roshan? ఆలియా భట్, రితిక్ రోషన్ బాలీవుడ్ యాక్టర్సే కదా. అది మీకెలా తెలుసండి? ఏమండి, అందరికీ తెలుసు. మనం అందరూ పానీపూరీలు తింటున్నాం, హిందీ సినిమాలు చూస్తున్నాం. అంటే మీరు హిందీ సినిమాలు మాత్రం చూస్తున్నారు, తెలుగు సినిమాలు చూడరా? తెలుగు సినిమాలు చూడకుండా ఎలా ఉండగలం అండి? పవర్ స్టార్ సినిమాలు అంటే పిచ్చి నాకు. అయితే మీరు ఈ పార్టీ వదిలేసి ఆ పార్టీలో చేరబోతున్నారా? నేనెందుకు వెళ్తాను? ఆయన సినిమా చూస్తే ఆయన పార్టీలో చేరిపోతానా? నేను నైట్ మలబార్ పోలీస్ అనే సినిమా చూస్తాను, అందుకని కేరళకు సెట్ అయిపోనా? అంటే మీరు తెలుగు
తెలుగువారు కాదు పరాయి నుంచి వచ్చారన్నమాట. అవునా? నేను స్వచ్ఛమైన తెలుగువాడిని. తెలుగువాడెవరు తెలుగువాడిని అని చెప్పుకోరు. మీరు చెప్తున్నారు మీరు తెలుగువారు కాదు. నేను నిజంగా తెలుగువాడినండి. తెలుగువాడిని వేరుగా మాట్లాడుతున్నారు. మీరు ఇండియన్ కాదా? ఇండియన్ కాకపోతే పాకిస్తానా? పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇస్మాల్ ముజాహిదీన్ గ్రూప్ కి చెందినవారా? ఇంజమాముల కంటే ఈ క్రికెట్ ఆడతాడే ఆయనేగా. అంటే మీకు క్రికెట్ బెట్టింగ్స్ తో సంబంధం ఉందా? ఏంటయ్యా ఈ ప్రశ్నలు? ఇలాంటి ప్రశ్నలు అడిగితే మన దేశం వల్లకాడవుతుంది. పోయా నేను వెళ్తాను. ఏంటండి ఇష్టమైన స్వీట్ ఏంటి అని అడిగింది. ఇప్పుడు తీవ్రవాది అంటున్నారు. 2 నిమిషాలు తల తిరిగిపోయింది. టెన్షన్ అయ్యావు కదా, ఇది ఫేస్ చేయడం నేర్చుకో. వీళ్ళు తలుచుకుంటే ట్రంప్ ని తెలుగువాడిగాను, తిరుపతిని తాలిబాన్ గాను మార్చేయగలరు. నీ గురించి నియోజకవర్గంలో చేసిన స్వాట్ అనాలిసిస్ బట్టి ఏంటది? స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. నీకున్న స్ట్రెంగ్త్, నీ వార్డులో నువ్వు ఎక్స్ట్రీమ్లీ పాపులర్. కానీ నీ వార్డులో మాత్రమే నువ్వు పాపులర్. నీకు టికెట్ రావాలంటే నీ వార్డులో నువ్వెంత ఫేమసో అలాగే నీ నియోజకవర్గం అంతా నువ్వు ఫేమస్ కావాలి. అందుకు నీ పార్టీలో ఉన్న కౌన్సిలర్స్ మిగతా సీనియర్స్ ని దాటుకుని నువ్వు పైకి రావాలి. దీన్ని ట్రెడిషనల్ మెథడ్స్ లో చేస్తే చాలా ఏళ్లు పడుతుంది, ఒక్కోసారి జరగదు కూడా. మన కోసం దాన్ని షార్ట్ స్పాన్ లో చేసే వాళ్లే మీమ్ క్రియేటర్స్. ఏంటి మీమీ మోమౌంట్? ఇంజనీరింగ్ చదివి పని పాటలు ఎక్కడ పోస్టులు పెడుతుంటారే వాళ్ళేగా వీళ్ళు. సార్ మీరు చెప్పింది కరెక్టే సార్. ఇంజనీరింగ్ చదివి కూడా మేము పని పట్ట లేకుండా తిరిగాం. కానీ ఇప్పుడు వీఆర్ ప్రౌడ్ మీమ్ ఇంజనీర్స్. కులం, మతం, ధనవంతుడు, పేదవాడు, మంచివాడు, చెడ్డవాడు, చదువుకున్నవాడు, చదువుకోనివాడు, ఇలా ఏ తేడా లేకుండా జనాల్ని కదిలించి నవ్వించి ఏది రైటో ఏది తప్పో ఆలోచింపజేసే యువకులం సార్. పార్టీలో చేరారే. మేము గనక తలుచుకుంటే జనాల్ని ఒక విషయంలో ఏకం చేయగలం. అదే జనాన్ని రెచ్చగొట్టగలం కూడా. కంటెంట్ కోసం గద్దల్లా కాచుకుని ఉంటాం. దొరకపోతే ఏది దొరికితే దాని కంటెంట్ గా మేము మార్చేసుకుంటాం. షార్ట్ గా చెప్పాలంటే ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పట్టుకోకూడదు, దేనికి విలువ ఇవ్వాలి, దేనికి విలువ ఇవ్వకూడదని ప్రజలకు తెలియజేసేది మేమే. వి ఆర్ ద ఒపీనియన్ మేకర్స్. మనం అందరం ఎవరు? రెడీ. అయ్యా అయ్యా బాధగా ఉందయ్యా. నీ మాట ఎంతో తీయనా, నీ మనసెంతో చల్లన, నీ చేతికి లేదు ఎముక, నీ గుండె అగ్ని కణిక. అయ్యా అయ్యా బాధగా ఉందయ్యా. తెలుగులో మొదటక్షరాలు ఆ. నీ జీవితం అనుక్షణం ఆహా. నీవు లేని నాడు ఈ లోకమే వల్ల కాడు, ఈ లోకమే వల్ల కాడు. అయ్యా అయ్యా బాధగా ఉందయ్యా. సూపర్. ఇది తప్పకుండా టిక్ టాక్ లో వైరల్ అవుతుంది. ఫిల్మ్ ఆఫర్స్ కూడా వస్తాయి. వాట్ నాన్సెన్స్ యువర్ ఐడియా. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు 1,00,000 సమస్యలు ఉన్నాయి. అవన్నీ మాట్లాడకుండా పిచ్చి కవిత ఈ వీడియో వైరల్ అవుతుందా? నాన్సెన్స్. ఆ 1,00,000 సమస్యలున్నప్పుడే కదా కన్ను కొట్టిన వీడియో దేశమంతా వైరల్ అయింది. అయ్యో వీళ్ళకి ఇది చాలు. అయ్యా అయ్యా బాధగా ఉందయ్యా. ఏయ్, ఈ సుత్తి కవిత వీడియోనా? మీకొక విషయం తెలుసా? ఈ కవిత చెప్పి వాడు సూసైడ్ చేసుకున్నాడట. నిజమా? నెక్స్ట్ ఆ వీడియోనే వస్తుందట. హే వస్తే నాకు షేర్ చేయి. ఏంటయ్యా వీడియో ఒకటి పెట్టాడయ్యా. నీవు లేని నాడు ఈ లోకమే వల్ల కాడు. అమ్మా అయ్యా అయ్యా వీడియో పెట్టు, నేను అయ్యా అయ్యా వీడియో చూడాలి. రోజుకి ఎన్నిసార్లు ఇదే చూస్తావమ్మా? తిను. సార్ మీరు కళ్యాణ తిలకం సీరియల్లో ఉన్నారు కదా? అక్క ఈ నాయన కాదు, ఆ రోజు చూసామా డబ్ స్మాష్, అందులో వచ్చిన ఆయన. సార్ ఒక సెల్ఫీ. సరే దేవుడా. తమ్ముడు నీ కవిత సూపర్ తమ్ముడు. థాంక్స్ అక్క. అదరి కొట్టేశావు. ఏంటి మూర్తి గారు, ప్రజలకేం కావాలో ఇప్పుడు అర్థమైందా? నిజం చెప్పాలంటే నువ్వెవరు, దేనివల్ల ఫేమస్ అయ్యావో ఎవరికీ తెలీదు. కానీ ఒక్కసారి వాళ్ళు నీ మొహం చూశారు. ఇప్పుడు నిన్ను వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలి. దానికి ఏదైనా చేయాలి. నేను ఒక పోరాటం చేయనా? అదే ఈ రోజుల్లో చాలా ఈజీ. నైస్. ఏంటి నైస్? ఏమయ్యా రాష్ట్రం అంతా దుఃఖంలో ఉంది. సీఎం గారేమో హాస్పిటల్లో ఉన్నారు. అవును, అధికార పార్టీలో నువ్వు ఎవరిని ఎదిరించి పోరాటం చేస్తావు? సీఎం కి సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదని ఆయన అడ్మిట్ చేసిన హాస్పిటల్ ఎదిరించి పోరాడతాను. నీ సీఎం కా హాస్పిటల్లో 40% షేర్ ఉంది. నిన్ను పార్టీలోంచి తీసి పారేస్తారు. ఏయ్, ఆ అమెరికా డాక్టర్ సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదని పోరాడితే ఎలా ఉంటుంది? ఏయ్ మొద్దు, ఈ పోరాటం వల్ల వచ్చిన డాక్టర్ తిరిగి వెళ్ళిపోయి సీఎంకి ఏమన్నా అయితే దానికి బాధ్యత ఎవరిది? నేను సీఎంకి వచ్చిన వ్యాధిని ఎదిరించి పోరాడినా? సూపర్ ఐడియా. ఏమయ్యా వ్యాధి వస్తే తగ్గాలని ప్రార్థనలు చేస్తారు, ఎవరన్నా పోరాటం చేస్తారా? నీ పద్ధతి నాకేం అర్థం కాలేదురా. అర్థం కాలేదా? నాకు అదే కావాలి. మనం చేసేది ఎవరికి అర్థం కాకూడదు, కానీ పోరాటం జరగాలి. కుమార్, ఇదంతా కరెక్టేనా? సపోర్ట్ చేసేది ఎవరు? సపోర్ట్ చేయని వాళ్ళని యాంటీ ఇండియన్ అని చెప్పండి. పోవాలి పోవాలి, వ్యాధి పారిపోవాలి. పోరాడతాం పోరాడతాం, వ్యాధి పోయే వరకు పోరాడతాం. రావయ్యా. ఏమయ్యా ఆ పిల్ల ఏదో చెప్పింది, దానికి మెంట్లో. నీకు మెంట్లా? ఏంటా పని? వరా, నేను రాను. పోవాలి పోవాలి, వ్యాధి పారిపోవాలి. ఎదిరించి పోరాటం ఏంటి వేళాకోళంగా ఉందా? హాస్పిటల్ ఏరియా
ఇంకో 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆలోగా బ్యానర్స్ మొత్తం తీసుకుని వెళ్ళిపోవాలి. అర్థమైందా? హై జాలీ, ఇక మనం ఫేమస్ అయిపోవచ్చు. ఇదిగో వచ్చేసారు చిన్న విషయాన్ని పెద్ద చేయడానికి. పోవాలి 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 పోవాలి. నమస్కారం. కనిపించిన వ్యాధి గురించి పోరాడుతున్నారే, ఇందులో ఏమైనా లాజిక్ ఉందా? అవినీతి కనిపిస్తోందా? లంచం కనిపిస్తోందా? వాటిని ఎదిరించి పోరాడేటప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా, అలాగే కనిపించిన వ్యాధిని ఎదిరించి పోరాడేటప్పుడు ప్రజలు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రజల కోసం పోరాటం. ఏంటండి ఇది స్టూపిడ్ లాగా? వ్యాధిని ఎదిరించి ఎవరైనా పోరాడతారా? ఇదంతా పబ్లిసిటీ పిచ్చండి. అన్నా నువ్వు పెద్ద తోపు. ఏంటి వ్యాధిని ఎదిరించి పోరాటమా? సీఎం ఆల్రెడీ చనిపోయారనుకుంటాను. ఆ విషయం ఎవరికి తెలియనివ్వకుండా వీళ్ళు ఇలా మొదలు పెట్టినట్టున్నారు. పోరాడతాం పోరాడతాం. రాజ్, డూ సంథింగ్ టు ట్రెండ్ దిస్ వీడియో. ప్రొటెస్ట్ వైరల్ అవ్వాలి. మీరు ఇలా పోరాటం చేయడం వల్ల వ్యాధి నయమైపోతుందా? ఎయిడ్స్ క్యాన్సర్ ఎదిరించి మ్యారథాన్ రన్ చేస్తున్నారు. దానివల్ల ఎయిడ్స్ పోతుందా లేదా క్యాన్సర్ నయం అవుతుందా? దానిలాగే ఇది కూడా అవగాహన కల్పిస్తున్నాం. శ్రీ ఎల్కేజీ గారి వ్యాధిని ఎదిరించే పోరాటం రాష్ట్రమంతటా సంచలనంగా మారింది. మందులు వాడితే వ్యాధి పోతుంది, దానికెందుకు పోరాటం? మందులు వాడితే పోతుందా? 10 సంవత్సరాల క్రితం షుగర్ 130 ఉంటే నార్మల్ అన్నారు, కానీ ఇప్పుడు అదే హై షుగర్ అంటున్నారు. ఇది ఎలా జరిగింది? ఎవరి వల్ల జరిగింది? దీనికి కారణం మనం వాడే మందులేనండి. అవును, అతను అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఈ రోజు పక్షి జ్వరాలు, పంది జ్వరాలు అంటున్నారు. 20 ఏళ్లకు ముందు ఎక్కడున్నాయి? వీళ్ళు మందులు అమ్ముకోవడం కోసం కొత్త కొత్త రోగాలన్నీ సృష్టిస్తున్నారు. దాన్ని ఎదిరించే ఆ పోరాటానికి మై సపోర్ట్. మన సాంప్రదాయమైన ఆహారం తిన్నప్పుడు ఇన్ని వ్యాధులు ఎక్కడున్నాయి సార్? ఇప్పుడు ఈ పిజ్జా బర్గర్ లాంటివన్నీ వచ్చాకే కదా వ్యాధులు ఇలా ప్రబలిపోతున్నాయి. How do we get more channels to debate on this, huh? There's huge spike among these young voters, which is exactly whom we need to target for this protest. పోరాడతాం పోరాడతాం. వ్యాధి పోయే వరకు పోరాడతాం. వ్యాధిని ఎదిరించే పోరాటమే. శ్రీ ఎల్కేజీ గారి వ్యాధిని ఎదిరించే పోరాటం తీవ్ర స్థాయికి చేరుకుంది. సామాజిక మాధ్యమంలో ముఖ్యమైన విషయంగా మారిన ఈ పోరాటానికి ఆకర్షితులైన విద్యార్థులు, సామాన్య ప్రజానీకం రాష్ట్రమంతటా కూడా ఈ వ్యాధిని ఎదిరించే పోరాటంలో పాల్గొంటున్నారు. శ్రీ ఎల్కేజీ గారి ఈ వ్యాధిని ఎదిరించే పోరాటానికి మన దేశంలోనే కాక అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, లండన్, ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, మలేషియా వంటి ఎన్నో దేశాలలో ఆదరణ లభిస్తోంది. వీరు మాత్రమే కాకుండా ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్, అలాగే హాలీవుడ్ నటుల సంఘం కాలిఫోర్నియాలోని లలిత కళా తోరణం వద్ద సమావేశమై వ్యాధిని ఎదిరించి పోరాడతామని ప్రకటించారు. ప్రముఖ గాయకుడైన జస్టిన్ బీబర్ తన ట్విట్టర్ పేజ్ లో ఎల్కేజీ పోరాటానికి తాము సపోర్ట్ చేస్తున్నట్టుగా ట్వీట్ చేశారు. So the state of Andhra Pradesh are protesting against something so weird. Would you believe it, ladies and gentlemen? They are protesting against a disease. और ये जो शख्स है जो इस आंदोलन के पीछे है, इनका नाम है LKG, लंकावरपु कुमार गांधी. ये बताइए, आप तो कहते हैं आपका नाम गांधी है, लेकिन आप तो तेलुगु वाला हो. నేను ఇప్పుడు సమాధానం తెలుగులో చెప్తే నీకు అర్థమవుతుందా? No, what? ఏంట్రా వాటు పీటు? నన్ను మాత్రం హిందీలో అడుగుతున్నావు? Okay. Let's not deviate. You say your name is Gandhi, but you're an Andhra wala. How come? Gandhi is father of India, not father of North India. We are also Indians. But you Telugu people are a little weird. Why is that? I want to ask one thing. When cricket player Lakshman make half century, all you media saying Indian cricket player Lakshman super, very good champion, not Telugu cricket player. But when our fisherman getting killed, you don't say Indian fisherman, you say Telugu fisherman. Why? Wait. I think that's a good point. What we'll do is, we'll take a break. ఎవడయ్యా వీడు? ఢిల్లీ వరకు వెళ్ళిపోయాడు. వెంటనే రమ్మను. అబ్బా సూపర్ గా ఉందండి. అటువైపు పాకిస్తానా? జపాన్. ఫోటో దిగుదామా? దగ్గరికి రా. ఈ ఫోటో నా దగ్గరే ఉంచుకుంటాను. నేను ఒకటి అడగొచ్చా? నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. సపోజ్ నన్ను పెళ్లి చేసుకున్నారంటే నన్ను పార్లమెంట్కి పంపిస్తారు కదూ? నిన్ను పార్లమెంట్కి పంపించడానికి నేను పెళ్లి చేసుకోనక్కర్లేదు. ఇంకో కాంట్రాక్ట్ వేస్తే చాలు. నువ్వు నాకు 13వ క్లయింట్వి. అందరినీ పెళ్లి చేసుకుంటే... అమ్మా తల్లి, మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. ఇది తప్ప ఇంకొక రీజన్ చెప్పండి నన్ను కాదంటానికి. నేను చెప్తాను, కానీ నువ్వు ఫీల్ అవుతావు. పర్వాలేదా? ఆహా వద్దు. సాబ్ స్టాండ్ పొజిషన్ సాబ్.
పద వెళ్దాం. సార్ आपका फोटो ले लो साहब. फोटो नहीं चाहिए. ప్రచారమేది చెయ్యకుండా నా ఓటును నువ్వు వేసేసుకున్నావే. బాటంగా నన్ను బేషరతుగానే కూటమిలో నువ్వు లాగేసుకున్నావే. నీరెగ్గింగే హగ్గింగనిపించావు, నీ ఎన్నికలలో చూపావు. గెలుపెవరిదని ఎప్పుడింకా తెలిసేది, పిలుపేదో విని ఎన్నటికీ మనము కలిసేది. వా మాయ నీవు, నీ ఛాయ నేను, నీతోటే వెన్నంటే ఉంటా. వా జల్లు నీవు, నీ చినుకు నేను, నీలో నా కలిసే నేనుంటా. పొగరు నీకేలనే, ఓ పొగరు నీకేలనే, నీ చెంతకొచ్చిన మనసునిచ్చిన దూరం ఇంకేలనే. పొగరు నీకేలనే, నీ పొగరు నీకేలనే, నా గుండెలో తులా గూడు కట్టిన గురుతు నీదేనురే. వచ్చేస్తానండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. భోజప్ప నన్ను కలవాలంట. ఇంకా నయ్య మీరు ఓకే అనుంటే నా ఫోకస్ మొత్తం మీ మీద ఉండేది. నేను ఎమ్మెల్యే అయ్యాక నా ఆస్తులన్నీ మీ పేరు మీద ఉండేవి. ఇప్పుడు నాకే ఉంటాయి. వ్యాధిని ఎదిరించి ఓ పోరాటం. అంత ముందు సీఎం మీద ఒక పిచ్చి కవిత. అన్నా అయ్యగారు నాతో మాట్లాడారన్నా. అయ్యగారు థ్యాంక్స్ అయ్యగారు, థ్యాంక్స్ అయ్యగారు. మీరు నాతో మాట్లాడారు అయ్యగారు. ఎక్కడ కొన్నా ఉంగరాలు గొలుసు? ఆ వీడియోలో సీఎం గారి ఫోటోలు. నేను రమ్మనగానే నా ఉంగరాలు నా గొలుసు. పేరు మట్టుకో గాంధీ, కానీ నువ్వు చేసేవన్నీ బతకనే ఇచ్చిన వాడు. అన్నా అయ్యగారికి నా పేరు కూడా తెలుసు. గాంధీయే కదా నీ పేరు, ఎన్టీఆర్ కాదు కదా. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? నువ్వు బయటికి వెళ్ళాయా? సరేనయ్యా. 30 సంవత్సరాల క్రితం సీఎం గారిని కలిసినప్పుడు నేను ఇలాగే నడుచుకున్నా. నేను వెళ్ళగానే కాళ్ళ మీద పడ్డా, నువ్వు ఇంకా పడలే. అయ్యయ్యో అయ్యగారు మర్చిపోయాను అయ్యగారు. ఇప్పుడు నీకేం కావాలి? ఇంకేముంది మీ అభిమానం అయ్యగారు. అభిమానం కోసం ఢిల్లీ వరకు వెళ్ళి పోరాటం చేసావా? లైఫ్ లో ఒక్క ఛాన్సే దొరుకుతుంది, అడగరా. నాకొకరు తెలుసు. ఆయన 25 ఏటలో కౌన్సిలర్ అయ్యారు, 31 ఏట ఎమ్మెల్యే, 36 ఏట మంత్రి, 52 ఏళ్లకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన మీద ఎన్నో కేసులున్నాయి. పాల కుంభకోణం, మోటార్ల కుంభకోణం, బియ్యం కుంభకోణం అని ఊరంతా చెప్తారు. కానీ ఊరు మొత్తానికి తెలుసు ఆయన నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అని. నేను మీలా అవ్వాలి గారు. చాలా దూరదృష్టి ఉందిరా నీకు. సీఎంకి సీరియస్ గా ఉంది. అటో ఇటో అయితే బై ఎలక్షన్ వస్తుంది, అక్కడ రామచంద్ర ప్రసాద్ నిలబడతాడు. వాడంటే నాకు గిట్టదు. నన్ను ఏదో విధంగా ఇంప్రెస్ చేస్తే నీకు సీట్ కన్ఫర్మ్. అదే కదరా నీ ప్లాన్? వెరీ గుడ్. ఇంకో దారి ఏముందయ్యా? పళ్ళు ఊడిపోతేనే పదవిస్తున్నారు. అంతవరకు నేను వెయిట్ చేయలేను. ఒకే ఒకసారి మీకు కనిపించి ఇదంతా చెప్తే. అయ్యా రాజభవన్ నుంచి ఫోన్ వచ్చింది, మిమ్మల్ని వెంటనే బయలుదేరమ్మని చెప్పారు. వెళ్దాం. అయ్యగారు 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 ఏంటి? ఒకే ఒక్కసారి నేను మిమ్మల్ని ముట్టుకోవచ్చా? ముట్టుకో. ఎంత సాఫ్ట్ గా ఉన్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ వీరభద్రయ్య గారు చికిత్స ఫలించక ఈ రోజు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ముఖ్యమంత్రి మరణం రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతిని, తీవ్రమైన ఆవేదనని కలిగించింది. ఉప ముఖ్యమంత్రి భోజప్ప తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ ని కలిశారు. ఇంకొద్దిసేపట్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. భోజప్ప అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం చూపుతానని, ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొత్తగా ముఖ్యమంత్రి అయిన భోజప్ప గారికి అభినందనలు. ఆయన ఎంతకాలం పదవిలో ఉంటారో నాకు మాత్రమే కాదు, మీకు మాత్రమే కాదు, ఆయన కూడా తెలియదు అనుకుంటాను. ప్రమాణ స్వీకారానికి రామచంద్ర ప్రసాద్ గారు, ఆయన వర్గం వారు ఎవరూ రాలేదు. ఇప్పుడు 16వ తేదీ జరగబోయే పార్టీ అంతరంగ సభకు రామచంద్ర ప్రసాద్ గారు వస్తారు. కానీ ఇప్పుడు అంతకంటే ముఖ్యమైనది, మీరందరూ వెయిట్ చేసేది మెగాస్టార్ సినిమా కోసమా లేదా పవర్ స్టార్ సినిమా కోసమా? అన్నగారు లేకుండా జరిగే మొదటి సభ ఇది.
అన్నగారి మరణం తర్వాత పార్టీని ముక్కలు చేసి ప్రభుత్వాన్ని చేపట్టాలనుకునే ఎవరి కుట్రలు ఫలించవెక్కడ. గత సంవత్సరం అన్నగారు అనారోగ్యం పాలైనప్పుడు ఎవరిని నమ్మి ప్రభుత్వాన్ని అప్పగించారు. ఆయన మరణించినప్పుడు పక్కన ఎవరున్నారనేది పార్టీ కార్యకర్తలకు దేశ ప్రజలకు బాగా తెలుసు. నాకు అన్నగారికి మాత్రం తెలిసిన ఒక రహస్యాన్ని చెప్తున్నాను. అన్నగారు మరణించడానికి ముందు నా చేత వాగ్దానం చేయించుకున్నారు. ఆ వాగ్దానానికి కట్టుబడే ఆ రోజు రాత్రే ప్రమాణ స్వీకారం చేశాను. పదవి మీద ఆశతో కాదు, ఎవడికి కావాలా పదవి తుచ్చంగా విసిరి పారేయగలను. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. అన్నగారు నా దగ్గర తీసుకున్నవి 2 వాగ్దానాలు. తను మరణించిన తర్వాత ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఒక యువకుడికి సీట్ ఇవ్వాలన్నదే ఆ 2వ వాగ్దానం. ఆ వాగ్దానానికి కట్టుబడి మన సీఎం గారికి వచ్చిన వ్యాధిని ఎదిరించి పోరాడి పార్టీ ఖ్యాతిని దేశమంతా చెప్పుకునేలా చేసిన లంకవరపు కుమార్ గాంధీయే ఆ యువకుడు. అతనే అన్నగారి నియోజకవర్గ క్యాండిడేట్ అని అధికారపూర్వకంగా నేను ప్రకటిస్తున్నాను. పదవి పవరు అందుకోరా, ఎప్పుడు ఎందులో లేదు రాజీ, మనవాడే వీడు ఎల్కేజీ. అన్నగారు చనిపోయే ముందు 10 రోజులుగా ఎవరితోనూ మాట్లాడలేదు. ఆయన నీ దగ్గర వాగ్దానం చేశారా? మా అన్న రామచంద్ర ప్రసాద్ పదవికి రాకూడదని అడ్డమైన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారా? ఓయ్, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మర్యాద ఉండదు, జాగ్రత్త. ఏదేదో మాట్లాడుతున్నారు. అన్నగారికి చేసిన 500 వాగ్దానాలను ఒక్క రాత్రిలో నెరవేర్చిన మా ముఖ్యమంత్రి బోజప్ప వర్ధిల్లాలి. ప్రకటించని ఎన్నికలకు హడావిడిగా అభ్యర్థిని ప్రకటించిన కుంభకోణాల బోజప్ప వర్ధిల్లాలి. అన్నగారు చనిపోగానే అర్ధరాత్రి దొడ్డిదారిలో వెళ్లి పదవి స్వీకారం చేసి అది దక్కించుకోవడానికి ఇప్పుడు నువ్వు ఆడుతున్నావే ఓ నాటకం బోజప్ప. ఎక్కడ ఉప ఎన్నికలలో నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తానన్న భయంతో ఇప్పుడు వీడికి నువ్వు టికెట్ ఇచ్చావు. ఊరందరికీ తెలుసురా, మన అన్నగారే మరో చోటైతే ఓడిపోతామని. నన్ను అడగడం వల్ల నేను వారికి వదిలేసిన కాన్స్టిట్యూషన్ అది. అక్కడ వీడు కాదు, నువ్వు వచ్చి నుంచున్నా పడుకొని గెలుస్తాన్రా. పార్టీ టికెట్ తీసుకుని దాని ద్వారా గెలిచేవాడు రాజకీయ నాయకుడు. పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్రంగా నుంచుని గెలిచేవాడే నాయకుడు. నేను నాయకుడినిరా. ఇప్పుడు చెప్తున్నాను, ఇది నా సొంత నియోజకవర్గం. ఇక్కడ నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తాను. నేను గెలవగానే పార్టీ ప్రభుత్వం నా వెంట ఉంటాయి. నేను సీఎంగా ఉంటాను, నువ్వు జైల్లో ఉంటావు. రామచంద్ర ప్రసాద్ 5వసారి విజయం సాధించి త్వరలో ప్రభుత్వాన్ని చేపడతారని రాజకీయ వర్గాలు ఎంతో నమ్మకంగా ఎదురు చూస్తున్నాయి. వినపడిందా? మూడు నిమిషాలు సంతోషంగా ఉండడానికి ఎన్ని మంత్స్ పనిచేస్తుంటాం? ఓ 4-5 మంత్స్. మన పార్టీ ఖ్యాతిని దేశమంతటా వ్యాపింపచేసిన లంకవరపు కుమార్ గాంధీ అనగానే ఆహా అనిపించింది. సడన్ గా వచ్చాడు. ఎక్కడున్నాడు అసలు? ఆ రూమ్లో అతను లేడు కదా. మీరెవరన్నా చూసారా? దాక్కొని ఉన్నాడు అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచా? అతని గెలవడం కుదరదు కదా? ఎందుకు కుదరదు? బోజప్ప ఏమని ప్రామిస్ చేశారు? పనిచేయడానికి 21 మంది ఎమ్మెల్యేలు, 13 మంది మంత్రులు, అదీ కాక కోట్ల కొద్దీ డబ్బు.
అన్నిటినీ మించి 40 సంవత్సరాలుగా పార్టీ గుర్తు ప్రజల మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోయింది. ఇవి చాలువా నువ్వు గెలవడానికి? అమ్మా, ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. ముంబై ఇండియన్స్ క్రికెట్ టీంలో రోహిత్ శర్మ ఉన్నాడు, పోలార్డు ఉన్నాడు. 3 సార్లు కప్పు గెలిచారు. దానికి అంబానీయే ఓనర్. వాళ్ళు తప్పక గెలుస్తారని నువ్వంటున్నావు. కానీ ఎదుట ఆడేవాడు ధోని అమ్మ. రామచంద్ర ప్రసాద్ అనే ధోని. చుట్టుపక్కల 18 గ్రామాలకి అతనేనమ్మా హీరో. జాతరకు జనం వస్తారో లేదో గాని అతను చూడ్డానికి జన సమూహమే వస్తుంది. అతను పాడితే అమృతం, నవ్వితే పూల వర్షం, చెలరేగితే అగ్ని పర్వతం, అతని కథ వింటే జీవితం ధన్యం. మా ఎద్దుని లొంగదీనని మీ ఊరి మగాళ్ళంతా చీరలు కట్టుకోండ్రా. మగాళ్ళేడి ఊరు. మా అన్నున్నాడ్రా. సీతారాల శరపడు, సీతారాల శరపడు. ఏంటన్నా వీడు పాట పాడుతున్నాడు? ఇదంతా నమ్మేలా ఉందా? ఉండమ్మా, ఇంకా అవలేదు. మన ఊరు పరువు తీసిన ఆ ఎద్దుని చంపండ్రా. చంద్రుడు సార్, రామచంద్ర ప్రసాద్ గురించి చెప్పమంటే మీరేంటి రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్తున్నారు? నీకు నవ్వులాటగా ఉంది కదా. ఫేస్బుక్, ట్విట్టర్లో ఉండే మీకు వాటిల్లో లేని ఈ ప్రపంచం గురించి ఏం తెలుసు? వాడి ఇంట్లో పడుకునే గెలుస్తానని ఊరికే చెప్పలేదు. అంత శ్రమ ఉందమ్మా. 30 ఏళ్లుగా ఉదయం 4 లేచి రాత్రి 11 గంటల వరకు కష్టపడి పనిచేస్తున్నాడు. కుల మత భేదం లేకుండా అందరికీ మేలు చేస్తున్నాడు. అంతెందుకు, ఇంకా అతను పెళ్లి చేసుకోలేదు. కానీ అతను చేసుకోవాలని ఎంతో మంది ఆశపడుతున్నారు. ఆడవాళ్లే కాదు, మగాళ్ళు కూడా టచ్ చేయాలని ఆశపడతారు. అంత అందగాడు. ప్రజల మనసు గెలిచిన మంచి నాయకుడు. అయ్యో సార్, ఇక చాలా ఆపండి. ఈ విషయాలన్నీ నేను ఒప్పుకుంటాను. కానీ ఇవన్నీ అతను గెలిచిన తర్వాత చేసినవి. అతను గెలవడం కోసం ఒకటి చేసుంటాడు కదా, అదే మనం ఇప్పుడు చేయాలి. కాంట్రాక్ట్లో ఆల్రెడీ సైన్ చేశానుగా. టికెట్ వచ్చిన మరుక్షణమే అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలవడానికి కొత్త కాంట్రాక్ట్. కానీ ఢిల్లీలో మనం ఫ్రెండ్స్ అన్నాం. కార్పొరేట్. ఎవరు డబ్బిచ్చినా తీసుకుంటాం, ఎన్నిసార్లు ఇచ్చినా తీసుకుంటాం. నువ్వు చెప్పిందే కదా. ఓకే లిసన్. పైకి చూడ్డానికి రామచంద్ర ప్రసాద్ అందరి మనిషిలా అనిపించినా ఆయన గెలవడానికి ముఖ్యమైన కారణం ఆయన కులమే. ఈ నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువ. ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఆపోజిట్ పార్టీ కూడా అదే కులానికి చెందిన వారినే నిలబెడతారు. అందుకే 30 ఏళ్లుగా మీ కులానికి టికెటే దక్కలేదు. నువ్వే ఫస్ట్. దట్స్ ద ప్లస్. ఆయన గెలవడానికి ఇంకో రీజన్ కానుకలివ్వడం. ప్రజలకు సంబంధించి ఒకడు ఎన్ని కోట్లు దోచుకున్నా సరే
తమ ఇంటి ఫంక్షన్కొచ్చి 500 రూపాయలు చదివిస్తే చాలు, చచ్చేంత వరకు అతనికే ఓటు వేస్తారు. మన గ్రామాలలో శవానికి పూలదండ వేయడం, పెళ్లికూతురికి సారా ఇవ్వడమే ఒకరు ఒకే నియోజకవర్గంలో వరుసగా గెలవడానికి ముఖ్యమైన కారణమవుతుంది. ఇదో పెద్ద విషయంలో చెప్తున్నావు. మీలో ఎంతమంది ఇంటి ఫంక్షన్కి రామచంద్ర ప్రసాద్ వచ్చాడు? 20 మంది ఉన్న రూంలోనే 7 చేతులెత్తారు. మేము చేసిన సర్వే ప్రకారం ఈ 30 సంవత్సరాలలో రామచంద్ర ప్రసాద్ 7,000కు పైగా పెళ్లిళ్లకి, 2,500 మంది చావులకి అటెండ్ అయ్యాడు. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ తెలుసా? 200-300 ఓట్లు ఈయన చేతో తాళి అందిస్తే వాళ్ళకి మగబిడ్డ పుడతాడనే నమ్మకంతో పడుతున్నాయి. మంచి రాజకీయ నాయకుడు కావాలంటే మంచివాడు కానవసరం లేదు. బాగా మాట్లాడితే చాలు నమ్మేస్తారు. కేవలం తమ మాటలతో ఈ దేశాన్నే ఏలేస్తున్నారు. ఇదంతా నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం నీకు ఉంటే నువ్వు గెలుస్తావు. 26 ఏళ్లప్పుడు కౌన్సిలర్గా నుంచోవాలనుకున్నాను. ఊరంతా నవ్వింది. ఈరోజు నేను ఒక కౌన్సిలర్ని. బై ఎలక్షన్ వస్తే రామచంద్ర ప్రసాద్ని కాదని టికెట్ తీసుకోవాలనుకున్నాను. నా వల్ల కాదు అన్నారు. ఈరోజు నాకు టికెట్ వచ్చింది. ఇప్పుడు నేను ఓడిపోతానని నన్నే నమ్మిస్తున్నారు. లేదు, నువ్వు గెలుస్తావని నాకు ఒక దారి చూపిస్తున్నావు. నేనెందుకు చేయను? గెలవడం కోసం నేనేమైనా చేస్తాను. ఎన్నికల్లో నిలబడదాం, కన్న కలలు సాధిద్దాం, గెలుపు అంచుకు చేరడానికే ఈ యుద్ధం. ముందు నడిచేది లీడర్, వెంట వచ్చేది క్యాడర్, నోట్లతోటి మన ఓట్లను కొంటే జాదుగర్. ముందు నీ బాటంతా ముళ్ళే ఎదురవుతాయి, ఓర్పుగా సాగావంటే పూలే అవుతాయి. లోకం నువ్వేం చేసినా తప్పే పడుతుంటుంది, గెలిచాక తప్పే ఒప్పైపోతది. గురువా గురువారరా, ఆకాశమే హద్దు అనుకుంటురా. గురువా గురువారరా, ఇక ఈ దేశమే నిన్ను పిలిచిందిరా. ఎన్నికల్లో నిలబడదాం, కన్న కలలు సాధిద్దాం, గెలుపు వంచుకు చేరడానికే ఈ యుద్ధం. ముందు నడిచేది లీడర్, వెంట వచ్చేది క్యాడర్, నోట్లతోటి మన ఓట్లను కొంటే జాదుగర్. ఏ చినుకు వృద్ధ కాబోదు, అది నది చేరి వరదల్లే మారు. అవమానం నేడు ఎదురైన బహుమానంగా నీ చెంత చేరు. కాలం కర్మం కలిసొచ్చాయో, గరిక గజమును కట్టేయదా. చీమలు పెట్టే పుట్టలో చిక్కి కాలనాగే కన్ను మూసే కదెంత చిత్రం కదా. గురువా గురువారరా, ఆకాశమే హద్దు అనుకుంటురా. గురువా గురువారరా, ఇక ఈ దేశమే నిన్ను పిలిచిందిరా. ఓ ఓ ఓ ఎన్నికల్లో నిలబడదాం, కన్న కలలు సాధిద్దాం, గెలుపు వంచుకు చేరడానికే ఈ యుద్ధం. ముందు నడిచేది లీడర్, వెంట వచ్చేది క్యాడర్, నోట్లతోటి మన ఓట్లను కొంటే జాదుగర్.
2 రోజులుగా జ్వరం మావయ్య. నీకు చచ్చిన కోడంటేనే భయం. ఆ అమ్మాయి ఏదో చెప్పిందని చెప్పి ఆ చావు ఇంటికి ఎందుకు వెళ్ళావు? 4 రోజులైంది భోంచేసి. వాళ్ళు ఇచ్చే సోడా తాగి తాగి కడుపు ఉబ్బిపోయింది. ఏంటల్లుడి కుక్క రక్తం అయ్యా. వేరే తెలుకో అంటూ ఏవేవో అడ్డమైనవి పెట్టి నాకు గుండైపోయిందయ్యా. నొప్పిగా ఉంది. సారీ. ఏంటి మావయ్య ఇదంతా? మనం ఎక్కడికి వెళ్ళినా లోపలికి రానివ్వట్లేదు. అధికార పక్షం అన్న పేరు. మంత్రిని తీసుకెళ్ళినా నల్ల జెండా చూపిస్తున్నారు. ఏదైనా చెయ్యి మావయ్య. ఒకవైపు రోహిత్ శర్మ, ఒకవైపు ధోని. కొట్టానంటే చస్తావు. అసలే జ్వరంగా ఉంది. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. బోజప్ప చెప్పారు కదా, ఆ 21 ఎమ్మెల్యేలు, ఆ 13 మినిస్టర్లు అందరికి చెప్పి ఎలక్షన్ పనులకి జనాన్ని రెడీ చేయి. ఈ రోజు సాయంత్రం పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయి. అందరూ రావాలి. అలాగే తప్పకుండా. తను ఊళ్ళో లేదు, నువ్వే చేయి. ఇసుక వేస్తే రాలనంతగా గుమికూడిన కార్యకర్తలారా, మీ అభిమానానికి పాత్రుడై విజయం వైపు దూసుకుపోతున్న మన అభ్యర్థి లంకవరపు కుమార్ గాంధీ గారు బలమైన మీ కరతాళ ధ్వనుల మధ్య ఉపన్యసించడానికి వస్తున్నారు. వచ్చేశారు. ఇసుకేస్తే రాలనిచ్చాను. అక్క, పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళాక. ఇంట్లో కరెంట్ ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాం బాబు? ఏయ్, అటు వెళ్ళి ఆడండి రా. తప్పకుండా అతనే గెలుస్తాడు. గెలిచి సీఎం అవుతాడు. అతన్ని మీరి మేమేమి చేయలేమని ఎవరూ రాలేదు కుమార్. ఓకే, అర్థమైంది. అల్లుడు, కొంచెం నన్ను ఒంటరిగా వదిలే. అది కాదు అల్లుడు. ఏంటి ఎత్తు సరిపోలేదా? ఎత్తు సరిపోలేదా? రే, అటెళ్ళి ఆడుకో పోరా. అన్నా, నీ సీఎం చెప్పిన 21 ఎమ్మెల్యేలు, కార్పొరేషన్, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్తు, పంచాయతీలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో లెక్క చూసుకో. ఆ బోజప్ప నాకు ఆపోజిట్ పార్టీ వాడే, అయినా తెలివైనవాడు. లేదంటే నేనుండగా అతను సీఎం అవ్వగలడా? కానీ ఇప్పుడు ఏమైందో తెలీదు. ఏదో 2 సార్లు నువ్వు కనిపించినట్టున్నావు టీవీలో. వెంటనే నీకు టికెట్ ఇచ్చేశాడు. వయసు అయిపోతుంది కదా, అందుకే బుర్ర పని చేయడం మానేసినట్టుంది. నువ్వేంటంటే నేను ఏ పెళ్లికి వెళ్తే ఆ పెళ్లికి వెళ్తున్నావట, ఏ చావింటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్తున్నావట. మాట్లాడడం కూడా నాలాగే ఉందట. ఏ విధంగానైనా గెలవాలనుకుంటున్నావా? కోట్ల కొద్ది డబ్బు, అధికారం, సహాయం, 40 ఏళ్ల చరిత్ర కలిగిన గుర్తు, ఇవన్నీ కలిసి దాడి చేసిన అంగుళమైన కదిలించలేని కోటరా నాది. అన్నా, ఫుల్ గా లెక్క పెట్టేశాను. నువ్వు చెప్పిన 21 ఎమ్మెల్యేలలో 7 ఎమ్మెల్యేలు లేరు. మన రాష్ట్రం గురించి తెలుసు కదా సార్. రామారావు గారనే దేవుడు లాంటి వ్యక్తిని ఓడించారు. ఎవరో చెప్పు. తెలీదు కదా? మర్చిపోయి ఉంటావు. గెలిచినా అతను కేవలం ఎమ్మెల్యేనే, ఓడినా రామారావు గారు రామారావు గారే. ఎలక్షన్ పనులు ఎలా జరుగుతున్నాయి? ఓ, వాటికేమండి. నిన్న కూడా 2 లారీలు జనాలు పంపించాను. కాకపోతే భోజనమే చాలేదు. నియోజకవర్గం అంతా డబ్బులు పంపించాం. ఏ గోడ మీద చూసినా తమ్ముడు ఫోటోలే. బహిరంగ సభ సూపర్ గా జరిగింది. మేమంతా ఉండగా తమ్ముడిని వదిలేస్తావా? ఆ మొహంలో గెలుపు కల కనిపిస్తుందిగా. రామచంద్ర ప్రసాద్ రేపు మన వాడికి ఓడేసినా కూడా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదండి. వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. అబద్ధాలు చెప్తున్నారండి ఈయన. ఎవరు ఏ పని చేయడం లేదు. నేను మీకు నిన్నే ఫోన్ లో చెప్పాను కదా. ఏం మాట్లాడుతున్నావు? మర్యాద లేకుండా మాట్లాడడం బ్యాడ్ మేనర్స్. మీ ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇలాంటి వాడికి టికెట్ ఇప్పించారు. రామచంద్ర ప్రసాద్ ఎదిరించే దమ్ము ఇతనికి ఏంటో నువ్వు మాట్లాడుతున్నావు? రామచంద్ర ప్రసాద్ ఇతను మాత్రం శత్రువు కాదు, నీకు నాకు మనందరికీను. అది మర్చిపోయి నా ముందే మీ అందరూ అతన్ని పొగిడేస్తున్నారు. అతన్ని మేమెవరూ పొగడ్డం లేదండి. మీరే నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు.
అంత ఇష్టం లేకపోతే ఆ రోజు మీటింగ్ లోనే చెప్పుండొచ్చు కదా. మీరు చూశారుగా, ఆ రోజు మీ కళ్ళ ముందే కదా అంత గొడవ జరిగింది. అయినా పట్టించుకోకుండా ఇతనికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చేసాం, అది ఇప్పుడు మార్చడం కుదరదు. ఇతను గెలవడానికి ఏం చేయాలి దాని గురించి మాట్లాడండి. ఏం చేయమంటారు? ఏం చేసినా ఇతను రామచంద్ర ప్రసాద్ అయిపోతాడా? గెలుస్తాడని తెలిస్తే అతనితో మీ విరోధం పెట్టుకోలేమండి. ఏంటయ్యా, నా ఎదుటే అతన్ని సపోర్ట్ చేస్తున్నారా? మీరు మాత్రం ఏంటి, రేపు గెలిచాక అతనికి సపోర్ట్ ఎక్కువ ఉందని తెలిస్తే నువ్వు సీఎం గా ఉండు, నేను డిప్యూటీ సీఎం గా ఉంటాను అలా అని చెప్పి మీ ఇద్దరు రాజీ పడరు. ఇతని కోసం పనిచేసి మేమందరం విరోధులు అవ్వాలా? ఇప్పుడు చెప్తానండి, నేను ఇతనికి పని చేయం. ఇతను గెలవడు, ఇతనికి డిపాజిట్ కూడా రాదు. చిన్న పిల్లడే బయటికి పో, అతనితో గొడవ పడుతున్నా. బయటికి ఇలాంటి సీటు తీరగా ఉంటుందండి. పోమనండి వాడిని. పోరా బయటికి. రాను రాను నీ ముఖం మీ నాన్న ముఖంలా మారిపోతుంది. ఎంత కష్టపడి ఎగిరినా పిచ్చుక గరుత్మంతుడు కాలేదు. పిచ్చ కోపంలో ఉన్నాను. చంపినా చంపేస్తాను నిన్ను. వెళ్ళిపో. ఎంత కష్టపడి ఎగిరినా పిచ్చుక గరుత్మంతుడు. ఏం చేస్తున్నావు? ఎవరైనా వీడియో తీసి ఫేస్బుక్ లో పెడితే మన వాళ్ళే లైక్స్ కోసం పెడతారు. నేను లేనప్పుడు నిన్నెవరు మీటింగ్ పెట్టమన్నది? ఎవరు రారని తెలీదా నీకు? బుద్ధి లేదా? నాకు బుద్ధి లేదా లేక మీకు బుద్ధి లేదా? పని మొదలవకుండానే 2 సార్లు డబ్బులు తీసుకున్నారుగా కాంట్రాక్ట్ పేరుతో. మా నాన్న చెప్తున్నాడు పిచ్చుక గరుత్మంతుడు కాదని. అర్థం కాలా? 30 ఏళ్ళుగా తెచ్చుకున్న పేరుని 30 రోజుల్లో నేను తెచ్చుకోగలనా? ఎన్ని చెప్పారు? శవానికి దండ, పెళ్లి కూతురికి తాళి. 30 రోజుల్లో ఎన్ని శవాలకి దండ వేయగలను? మరి కష్టపడకుండా గెలిపొస్తుందా? తెలివి తక్కువ దద్దమ్మ. చేతులు దించు, చేతులు దించరా. ఒక కోట కట్టడానికి 30 ఏళ్ళు అవుతుంది, కానీ దాన్ని కూల్చడానికి నేనెందుకు కష్టపడాలి? వాణ్ణి కష్టపెడతాను. నేను వాడి లెవెల్కి వెళ్ళలేను, కానీ వాణ్ణి నా లెవెల్కి దించితే ఇక నేను చూసుకుంటా. కత్తెర ఎక్కడమ్మా? నా దగ్గర మాత్రమే ఉంది. ఆ కత్తెర ఎలా ఇవ్వండి. నేను కత్తిరి ఇవ్వను బ్రదర్. అయ్యగారు వచ్చారు, రిబ్బన్ కచ్చేలా ఇవ్వయ్యా. ఇక్కడ డబ్బులు ఇచ్చి సరుకులు కొనేది మేము, పబ్లిక్. రిబ్బన్ కట్ చేసేది మీ అయ్యగారా? పిచ్చోడ్లా మాట్లాడకు. పూల చొక్క వేసుకొని టీవీలో వచ్చే సినిమా పాటలకి డాన్సులు ఆడే నువ్వు పిచ్చోడువా నేను పిచ్చోడ్నా? నువ్వు పిచ్చోడువా నేను పిచ్చోడ్నా? నువ్వు రేయా కట్ చేయనా? కట్ చేయనా? కట్ చేయనా? కట్ చేయనా? కట్ చేయనా? కట్ చేయనా? నీకేం కావాలి? నా నాయకుడు రామచంద్ర ప్రసాద్ తో మాత్రమే చెబుతాను. అది నేనే బాబు. నువ్వు ముయ్ బాబు. మా నాయకుడు రామచంద్ర ప్రసాద్ రావాలి. ఆ తర్వాత మీ అందరికీ కనపడతాయి చుక్కలు చుక్కలు చుక్కలు. నువ్వు తాగి ఎవరో ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. అదుగో అదే అనొద్దంటున్నాను. తాగితే ఇంట్లో పడుకోవాలి బాబు. అబ్బో అంత పెద్ద తోపు అయితే వైన్ షాపులు అన్నింటినీ మూయించొచ్చుగా. నువ్వు అమ్ముతున్నావు నేను తాగుతున్నా, నువ్వు అమ్ముతున్నావు నేను తాగుతున్నా, నువ్వు అమ్ముతున్నావు నేను తాగుతున్నా. రామచంద్ర ప్రసాద్ ఈ రోజు తమ కార్యకర్తపై ఒక ప్రారంభోత్సవంలో చేయి చేసుకున్న సంఘటన ప్రజలలోనూ కార్యకర్తలలోనూ తీవ్ర అసంతృప్తి ఏర్పడేలా చేసింది. ఆయన గారి ఈ అనాగరిక అమానుష చర్యను పలు రాజకీయ వర్గాలు, మేధావి వర్గాలు ఖండిస్తున్నాయి. ఎవరిని కొట్టావా? మా మందు బాబును కొడతావంట్రా?
తాగుతాడురా తాగుతాడు. రేటుకు 100కు 100 రెట్లు పెంచినా సరే మేము తాగుతావురా. వెనకడుగు వెయ్యం, మందు తాగుతాం, చిందేస్తా. నువ్వు ఆపగలవా ఏంటి? దమ్ముంటే ఆపరా చూద్దాం. నువ్వు సొంత కార్యకర్తనే చెప్ప మీద కొట్టావు. నువ్వు అధికారంలోకి వస్తే పేదల కడుపు కొట్టమని గ్యారంటీ ఏంటి? ఒక్క దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తావా చూస్తావా చూస్తావా? ఇంటర్నెట్ ద్వారా మనం బాగా పైకి వెళ్తా ఉన్నారు కదా, అంతకన్నా ఒకని కిందకి లాగడం చాలా ఈజీగా ఉంది. తాగుబోతు మ్యాటర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, మీ మీమ్ వాళ్ళని కొంచెం ఓవర్ టైం చేయమనండి. నెక్స్ట్ ఏదో కాలేజ్కి వెళ్తున్నాడంట, అక్కడికి మన వాళ్ళని మీడియా వాళ్ళని పంపించండి. ఓకేనా? నమస్కారం. తెలుగు భాష కోసం, తెలుగు వారి కోసం వివాహం కూడా చేసుకోకుండా తమ జీవితాన్ని అర్పించిన మహానాయకుడైన రామచంద్ర ప్రసాద్ గారిని సగౌరవంగా స్వాగతిస్తున్నాం. భాషనే ఊపిరిగా భావించే శ్రీ రామచంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏం పాడి? మా తెలుగు తల్లికి. నేనా? అవును సార్. అన్న మీ అందరినీ లేచి నుంచోమన్నారు. అన్న అందరినీ మౌనంగా ఉండమన్నారు. నా గొంతు బాలేదని నీకు తెలీదా? ఇదిగో ఇది నోట్లో వేసుకో. దీన్ని నోట్లో వేసుకుంటే గొంతులో ఏసీ ఉన్నట్టు చల్లగా ఉంటుంది. నేను టీవీలో చూశాను. మైక్ రిపేర్. మైక్ ఆన్ చేస్తానుగా పనిచేస్తుంది. మా తెలుగు తల్లికి మల్లెపూ బండ. మల్లెపూ దండ, మల్లెపూ దండ. మా కన్న తల్లికి మంగళ జాతులు. అది జాతులు కాదు, హారతులు, మంగళారతులు. కడుపులో వెండి, కనుచూపులో దయా. మిఠాయి మింగేసావా? సార్, ఈ రోజు హిందీ హీరోయిన్స్ చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. ఈ రామచంద్ర ప్రసాద్కి ఏమైంది? ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ సంబంధం లేకుండా మాట్లాడతారేంటి? సంబంధం లేకుండా పాడతాను కూడా. ఇప్పటికింకా నా వయసు మీరు పాడితే నేను పాడతాను. ఇప్పటికింకా నా వయసు. సమాధానం చెప్పండి. ఎందుకలా పాటలు పాడుతున్నారు సంబంధం లేకుండా? ఏ రామచంద్ర ప్రసాద్, మా తెలుగు తల్లికి కూడా నీకు తెలీదా? నేను పాడితే నీకే అవమానం. నేను పాడనా? మీ నాన్న చెప్పినట్టు చెప్పు. నాన్న చెప్పినట్టు చెప్పమ్మా. నీ మొహాన్ని ఎక్కడ పెట్టుకుంటావు? మా తెలుగు తల్లికి. పిల్లలే ఆడుకుంటున్నారు, అంత ఫూల్ అవాడు. ఇలాంటి వాడు అందగాడు, తెలివైన వాడు. ఆడవాళ్ళు అతని మీద ఆశపడుతున్నారని చెప్పినా పర్వాలేదు, మగాళ్ళు కూడా పడి చేస్తున్నారని చెప్పావే, చాలా ఓవర్ మావయ్య. హే, ఒక ఐడియా వచ్చింది. ఏంటి? రామచంద్ర ప్రసాద్ మగాడు కాదు అని ప్రచారం చేస్తా. కుమార్, ఏంటి నువ్వు అనేది? రంగురంగుల చొక్కాలు, మగాళ్ళని కౌగులించుకుంటున్నాడు, పెళ్లి కూడా చేసుకోలేదు. అన్ని మ్యాచ్ అవుతున్నాయి కదా. సూపర్ ఐడియా. ఏమోయ్, అన్నిటికీ నువ్వు సూపర్ ఐడియా అంటావు. వీడు ఇలా ఆలోచిస్తున్నాడు. కుమార్, ఊరంతా నవ్వుకుంటారా? నవ్వుతారు, తర్వాత ఎవ్వరూ నమ్మరయ్యా. నమ్మకపోయినా పర్వాలేదు, మాట్లాడుకుంటారు కదా. కరెక్ట్. అబద్ధం అని తెలిసి ట్రెండింగ్ టాపిక్ అవుతుంది. మావయ్య, వెంటనే మన వాళ్ళకి చెప్పి. లేదు, ఇది మన సైడ్ నుంచి వచ్చినట్టు తెలియకూడదు. మంచి మొత్తం మనం చేసినట్టు అవ్వాలి, చెడు బయట నుంచి రావాలి. అలాంటి వారిని పట్టుకోవాలి. అమన్ టైలర్ కొత్తపేటలో ఉంటాడు, మనూరి వాడే. అద్భుతంగా కొడతాడు. సుగు అనే కోడ్ ని యూజ్ చేశారంటే మీకు కాలర్ బటన్ ఉచితంగా కుట్టి ఇవ్వబడుతుంది. రామచంద్ర ప్రసాద్ ఏం చెప్పాలో తెలియడం లేదు. 30 ఏళ్లుగా ఎంతో గౌరవం పొందిన నాయకుడు. ఆయనకి ఇప్పుడు ఏమైందని అంటారా? నమ్మలేని నిజం ఒకటి ఆయన గురించి ఇప్పుడు తెలిసింది. రామచంద్ర ప్రసాద్ పురుషుడు కాదు, ఒక స్త్రీ అనేది ఆ నమ్మలేని నిజం. సోదరిమణి రామచంద్ర ప్రసాద్, మిమ్మల్నేనండి. స్త్రీత్వం అనేది దేవుడిచ్చిన వరం అనేది నేను చెప్తేనే మీకు తెలుస్తుందని నా ఉద్దేశం కాదు. మీరు దీన్ని ఒప్పుకుంటే గనక మీకు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. రామచంద్ర ప్రసాద్ కి ఓ హనీబీగా నేను ఇచ్చే రేటింగ్ 2.75. ఒక స్త్రీగా రామచంద్ర ప్రసాద్ కి నేను ఇచ్చే హనీబీ రేటింగ్ 5 out of 5. ప్రముఖ నాయకుడు రామచంద్ర ప్రసాద్ తన భార్య అని సుబ్బయ్య అనే 63 ఏళ్ల పెద్ద ఆయన పిటిషన్ వేశాడు. చెప్పండయ్యా. నాకు 63 సంవత్సరాలమ్మా. ఈ వయసులో నేను ఎందుకు అబద్ధం చెప్తాను? 1984లో పెళ్ళయింది. ఇదిగమ్మా ఈ ఫోటో చూడండి.
నాకు మా చంద్రమ్మకి మా ఊరి గుళ్ళోనే పెళ్లి జరిగింది. పెళ్ళనే 2 నెలలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు వాట్సాప్ లో వచ్చిన వీడియో చూసిన తర్వాతే నా భార్య చంద్రమ్మ ఊరంతా పొగిడే రామచంద్ర ప్రసాద్ గా మారిందని తెలిసింది. ఆయన ఒప్పుకోకపోతే మీరేం చేస్తారు? అందుకే కోర్టులో నా భార్య కావాలని కేసు పెట్టానమ్మా. బంగారం ఇది చూడు, ఈ రోజు నువ్వు గొప్ప నాయకుడు అయ్యావు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకుంటూ అట్టాకి ఉండిపోయాను. నువ్వు కూడా అట్టాకి ఉండవని నాకు తెలిసింది. నా కోసం నువ్వు మళ్ళీ చంద్రమ్మగా మారొస్తావా, లేక నీ కోసం నేను ఆపరేషన్ చేయించుకొని? రామచంద్ర ప్రసాద్ ఆడా మగ్గ అని ట్విట్టర్ ఫేస్బుక్ లో మనం ఓటింగ్ పెడతాం. అలాగే మీ వాళ్ళని నియోజకవర్గం అంతా పంపించి రామచంద్ర ప్రసాద్ అంటే ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు ఓటేరని నెగిటివ్ గా సర్వే చేద్దాం. అర్థమైందా లేదా? నెక్స్ట్ వాడు ఏం చేయబోతున్నాడు? ఎన్ని న్యూస్? యాక్టర్ ముఖేష్ ని సపోర్ట్ అడగబోతున్నాడు. లిటిల్ పవర్ స్టార్ కి నమస్కారం. ఎలా ఉన్నారు హీరో సార్? చంద్ర ఓ సారీ రామచంద్ర, ఎంతకాలం అయింది నిన్ను చూసి. ఎన్నేళ్ళైనా నీలో అందం చందం ఏమీ తగ్గలేదు. అవును, ఎలక్షన్ పనులన్నీ ఎలా జరుగుతుంది? ఏం బాలేవు లిటిల్ స్టార్. అందుకే మీ అభిమానుల్ని రంగంలోకి దింపి పని చేయమంటారేమోనని అడగడానికి వచ్చాను. దింపి పని చేయాలి, అది నాకే చెప్తున్నావు. దింపేద్దాం తమ్ముడు. ఒక్క హాఫ్ అన్ అవర్ లోనకి ఎవరిని రానివద్దు, బయటకెళ్ళి. అవును, ఏంటి లిటిల్ స్టార్, ఏం సినిమా జరుగుతోంది? చూడు పిన్నమ్మ పాడు బుల్లోడు అనే వెరైటీ పిక్చర్. బ్యూటిఫుల్ సబ్జెక్ట్. సినిమా చూసే టైం నాకెక్కడుంది? అవును, ఎక్కడ టైం ఉంటుంది? అవును, ఎవరినో చెంప మీద కొట్టేవని విన్నాను. కోపమా? అదేం లేదు, వాడు తాగుబోతేదవా. అవును, గొంతు సరిగ్గా లేదని మీరు మా తెలుగు తల్లికి పాట పాడలేదంట. శొంఠి మిరియాల పొడి కషాయాన్ని అది నా తమ్ముడు చూసుకుంటాడు. అయితే సరేలే. అన్నిటికీ కారణం స్ట్రెస్, టెన్షన్. రోజు యోగా చేస్తూ శాండ్విచ్ మసాజ్ చేసుకోవాలి, అది కూడా నాతోనే. మీకెందుకండి శ్రమ? శ్రమ ఏంటి, ఇది నాకు వరం. ఆ కళ్ళు మైండి ఎలా ఉంది? కళ్ళ మసాజ్, ముక్కు మసాజ్, లిప్స్ మసాజ్. చంద్రమ్మ, నాకు తెలియదనుకోకు. ఇంతకు ముందు బయటికి తెలిస్తే ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు గవర్నమెంటే అప్రూవల్ చేశారు. మనిద్దరం ఇలాంటి వాళ్ళం అని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే ఎలక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మీరు ముఖేష్ ని కలవడానికి కారణం ఏంటి సార్? ఊరికే ఫార్మాలిటీకి కలిశాను, కారణమేం లేదు. లోపల మీ మధ్య ఏం జరిగిందో మాకు చెప్పగలరా? చూసినట్టు అడుగుతున్నారు, చెప్పడానికి ఏం లేదు. సార్, మీ ఇద్దరికి ఎన్నో ఏళ్లుగా అవినాభావ సంబంధం ఉంది. ఆయన మీకు సపోర్ట్ చేస్తారా? అలాంటి సంబంధం ఏం లేదు. అనవసరంగా మీరు ఊహించుకుని రాయకండి. సార్, మీ మేనిఫెస్టోలో మహిళలకు ఎక్కువ రాయితీలు ప్రకటించారు. మంచి విషయమేగా. కానీ మంత్రి శ్రీనివాస్ గారు ఒక స్త్రీ మనసు ఒక స్త్రీకే తెలుస్తుంది, అందుకే ఆ విధంగా ప్రకటించారని చెప్తున్నారు. అడ్డమైన వెధవుల వాగుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పోనీ మీ భర్త సుబ్బయ్య కన్నా సమాధానం చెప్తారా? ఆ సుబ్బయ్య అనేవాడు ఎవడో నాకు తెలియదయ్యా. భర్త పేరు చెప్పడం మన సంప్రదాయమా? ఏమన్నారు? మీరు స్త్రీ అనడానికి ఆధారం ఉందని ఆయన చెప్తున్నారే. మీరు మగాడేనని ఖచ్చితంగా నిరూపించుకోగలరా? ఇప్పుడే నిరూపించరా? చూస్తావా చూడు. పూర్తిగా చూడలేదు, కుదరలేదు కదా. చూసుంటే చచ్చుండే వాడివిరా నువ్వు. నేను చూడడానికి ఆడదాన్ని, నిజానికి మగాడే. నేను మాత్రం ఏంటి, నిజంగా మగాడే. నాకు అప్పటి నుంచి డౌట్. ఒక స్త్రీని తల్లిగాను దైవంగాను భావించే ఈ దేశంలో ఆ స్త్రీ ఎదుట తానెవరో నిరూపించడానికి పంచెత్తి చూపించడం ఎంతటి దారుణం! కత్తెర కోసం ఒక అమాయకుడిని కొట్టడం ఎంతటి దారుణం! ప్రార్థనా గీతం తెలియని వాడికి ఓటెందుకు? నాకు వేయండి, నేను పాడతా. రామచంద్ర ప్రసాద్ గారి డూపులా కనిపిస్తున్న అధ్యక్ష, మన రాష్ట్రపు మహానాయకుడైన రామచంద్ర ప్రసాద్ గారిని ఈ రోజు ఒక హాస్య పాత్రగా మార్చడం మాధ్యమాల నేరమని ఆరోపించడానికి ముందు కొంచెం ఆలోచించండి ప్రజలారా. నువ్వు తెలుగు వారిని వంచావు, నీకు తెలుగే రాదు. నీకు వాడు ఓట్లేలా వేస్తారు? నాకు ఓట్లేండి. ఒక్కసారి ఓటేయండి. మీరు జన్మలకి మర్చిపోలేని పాలన నేను అందిస్తాను. సూపర్గా మాట్లాడేవాళ్ళు. వాడు చేసిన తప్పుని పదే పదే చెప్పి వాణ్ణి దోషిగా నిలబెట్టేవే, అదే హైలైట్. దాంతో అందరి మనసులో అతను తప్పుడు మనిషిగా ముద్రపడింది. రేపు అతని చివరి సభలో తప్పకుండా క్షమాపణ అడుగుతాడు.
నువ్వొకటి మిస్ చేసావు. నువ్వు గెలిస్తే ఏం చేస్తావో చెప్పుండాలి, అది నువ్వు చెప్పలేదు. మన దేశంలో ఒకడు చేయబోయే మంచిని చూసి ఓటేసే వాళ్ళకన్నా ఇంతవరకు ఉన్నవాడు చేసిన చెడుని చూసి ఓటేసే వాళ్ళే ఎక్కువ. అది మంచిదే కదా. కరెక్ట్. ఆపండి, ఉండు, పరామర్శించి వస్తాను. హాయ్ గురు, ఏమైంది? బాగా దిగిపోయినట్టున్నావు. ఉండి వస్తున్నా. కొడితే కొట్టాలిరా, ఇలా 6 కొట్టాలి. అది నీకారా? స్వీట్ బాయ్. తమ్ముడు, మరి నా కారు కొనేవో. ఏయ్, ఈయన తీసుకెళ్ళండి. నేను పార్టీ పెడితే కానీ నీకు తెలిసి రాదు. 30 ఏళ్ళుగా ఒకే చోట ఎదిరించే వాళ్ళు ఎవ్వరూ లేకపోవడంతో గెలుస్తూ ఉండడం బోరింగ్గా లేదు. కానీ మొదటిసారి ఒకడు ఎదురుస్తున్నాడని అనిపించింది కదా. అనిపించకుండానే పంచిప్పారా ఏంటి? మీరు ఫస్ట్ చెప్పిందే కరెక్ట్. భోజప్ప తెలివి తక్కువ వాడు కాదు, మేధావి. అందుకే 2 సార్లు నేను టీవీలో కనిపించగానే నా ప్రతిభను గుర్తించి కరెక్ట్గా ఆయన నాకు సీట్ ఇచ్చాడు. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు. 21 ఎమ్మెల్యేలు, 13 మంత్రులు, వీళ్ళెవ్వరూ చేయలేంది ఇదిగో ఈ ఫోన్ చేసేసింది. ఇంతే. ఈ రోజులో ఒక్క ఫోన్ చాలు. 30 ఏళ్ళుగా మిమ్మల్ని హీరోగా చూశారు కదా, ఈరోజు విలన్ గా చూసినా పర్లేదు, కమెడియన్ గా చూస్తున్నారు, నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి. మీరు ఆ రోజు చెప్పిందే నేను చెప్తున్నాను సార్. రామారావు గారిని ఓడించిన ఊరిదే. మీరు ఓడిపోరా ఏంటి? వెంటనే రామారావు గారిని ఎవరు ఓడించారో అని అడగండి, నాకు తెలీదు. కానీ రామచంద్ర ప్రసాద్ని ఎవరు ఓడిస్తారో ఈ ఊరు తెలుసుకుంటుంది. అసలు ఇలాంటివి ఉంటాయని నాకు తెలియదు సిస్టర్. మా కుర్రాళ్ళే చెప్పారు, మీరే వాడికి టికెట్ ఇప్పించారట, మీరే వాడిని ఈ లెవెల్కి తీసుకొచ్చారట. కానీ మాకు తెలిసిందల్లా డైరెక్ట్గా వెళ్ళి ప్రజల్ని కలవడం, వాళ్ళని ఓట్లు అడగడం, దొంగ ఓట్లని అడ్డుకోవడం, అంతే. కానీ ఈరోజు వాట్సాప్లో ఆడియోని, ఫేస్బుక్లో వీడియోని పెట్టి ఓ తాగుబోతుని కొడితే 10% ఓట్లు పోయాయంటున్నారు. నేను మగాన్ని కాదు ఆడది అంటున్నారు. దాన్ని ఓ గుంపు నమ్ముతోంది. 30 ఏళ్లుగా నేను తెచ్చుకున్న పేరుని 30 సెకండ్ల వీడియోతో పోగొట్టేశారు. ప్రజల్ని మాత్రమే ఓటు అడుగుతున్న నన్ను మొదటిసారిగా ఓ కంపెనీని ఓట్లు అడిగేలా చేశారు. మేము వచ్చేసాం కదా సార్, ఇక మేము చూసుకుంటాం. వాడికి పని చేస్తూ ఇక్కడ మా అన్నయ్యకి ఎలా పని చేస్తారో. రేయ్ నోర్మిరా. అన్నయ్య సారీ సిస్టర్. పర్వాలేదు సార్, కార్పొరేట్ ఎవరు డబ్బిచ్చినా పనిచేస్తుంది. కాంట్రాక్ట్ చదువుకుని సంతకం పెట్టండి. ఇది చదివేలోగా ఎలక్షనే అయిపోయేలా ఉందే. మీరు పని మొదలు పెట్టండి. ఇప్పుడు చెప్పండి సిస్టర్, నన్ను ఏం చేయమంటారు? ఎల్కేజీకున్న బలం భోజప్ప. ఓ సీఎం సపోర్ట్ ఉన్న క్యాండిడేట్ అనేది అతనికున్న అడ్వాంటేజ్. సో ఆయన గారి పదవి పోవాలి. అందుకు కావాల్సిన పనులని నేను చేస్తూనే ఉన్నాను. ఎలక్షన్ అయిపోగానే అతన్ని తప్పకుండా అరెస్ట్ చేయిస్తాను. ఎలక్షన్ తర్వాత అరెస్ట్ చేసి ఏంటి యూస్? సపోజ్ మీరు ఓడిపోతే ఎలక్షన్కి ముందే అరెస్ట్ చేయాలి. ఏమంటున్నారు సిస్టర్? తలుచుకోగానే అయిపోతుందా? సెంట్రల్ని సపోర్ట్ అడగండి. మీరు గెలిస్తే రాబోయే ప్రభుత్వం వారి ప్రభుత్వం అవుతుందనండి. వాళ్ళ నీడలో ఉంటానని చెప్పండి, ఇమీడియట్గా ఓకే అనేస్తారు. సిస్టర్ ప్రస్తుతానికి సరే అనండి, తర్వాత చూసుకుందాం. రామచంద్ర ప్రసాద్ కేంద్రంతో రాజీ అయ్యాడట. ఎలక్షన్స్ ముందే నన్ను అరెస్ట్ చేస్తారట. గవర్నర్ గారు ఫోన్లో మాట్లాడారు. అందరూ సంతకాలు పెట్టండి. ఎందుకయ్య గారు? నేను లోపలికి వెళ్తే మీరు అటుపక్క జంప్ అవ్వకూడదు కదా, జస్ట్ ఒక సేఫ్టీ కోసం. ఇదిగో మీ డబ్బు పదవి పోకుండా నేను చూసుకుంటాను. సంతకాలు పెట్టండి అయ్యా. ఏ కోదండావ్, సంతకం పెట్టు. అలాగేనండి. సిస్టర్ సూపర్. సెంట్రల్తో మన విశ్వాసంగా ఉంటామని చెప్పగానే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అవినీతి కేసులో అతన్ని ఎలక్షన్కి ముందే జైలుకు పంపాలని రాజ్భవన్లో చెప్పుకుంటున్నారట. ఎవరు చెప్పుకుంటున్నారు? గవర్నరు. భోజప్ప టెన్షన్ అయిపోయాడట. కాకపోతే అందరి దగ్గర సంతకాలు తీసుకున్నాడట. ఏం పర్వాలేదు సార్, మన కంపెనీకి అరకులో రెసార్ట్ ఉంది. అంత దూరం ఎందుకు? కొవ్వూరు చాలదా? నెక్స్ట్ ఏంటి సిస్టర్? అతని బలహీనత వాళ్ళ నాన్న. ముప్పై సంవత్సరాలుగా వివాహం కూడా చేసుకోకుండా మీకోసమే జీవిస్తున్నాను. కానీ గత కొన్ని వారాలుగా నా చుట్టూ జరుగుతున్న కుట్రలు మీ అందరికీ బాగా తెలుసు. వాటన్నిటి గురించి నేను చెప్పడం కంటే నాకన్నా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, నా ప్రియ మిత్రుడు శ్రీ లంకవరపు పద్మనాభం గారు లోకానికి వాస్తవాలను వివరించడానికి విచ్చేయుచున్నారు.
వాణ్ణి ఉత్తముడని అందరూ పొగిడినప్పుడే తండ్రికి నిజమైన పుత్రోత్సాహమని చెబుతున్నది సుమతీ శతకం. కానీ నాకు కూడా పుట్టాడు ఒక కొడుకు. అయ్యో అయ్యో, వాడికి నిలువెల్లా విషం, అబద్ధాల కోరు. ఎదుట నుంచున్న అభ్యర్థి నా కన్నబిడ్డని కూడా చూడకుండా ఈరోజు నేను ఇక్కడున్నానంటే అందుకు కారణం మంచితనం, మానవత్వం. 30 సంవత్సరాలుగా మద్యపానాన్ని ఎదిరించి పోరాడుతున్న ఉత్తముడు ఒక తాగుబోతును కొట్టాడు అంటే అందులో ఆశ్చర్యపడటానికి ఏమీ లేదు. మన ఇంట్లోకి ఎవడైనా తాగొచ్చి గొడవ చేస్తే మనం ఊరుకుంటామా? మన వంటి సామాన్యులకే మన ఇల్లు, కానీ రామచంద్ర ప్రసాద్ వంటి వారికి దేశమే తన ఇల్లు. ఆయన్ని సందేహించేవారు దేశద్రోహులు. మా తెలుగు తల్లి గీతం పాడలేదని తెలుగువాడు కాదంటారా? పాట పాడటానికి ఆయన ఏమన్నా సూపర్ సింగరా? సూపర్ స్టార్. మన రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి నిజాయితీపరుడైన నాయకుడే కావాలి తప్ప మోసగాళ్లు కాదు. ఇంకా మీరు రామచంద్ర ప్రసాద్ తప్పు చేశాడని అనుకుంటున్నట్లయితే ఇప్పుడే మీ అందరి ముందు ఆయన క్షమాపణ చెప్పమని అడుగుతాను. చెప్పమంటారా? ఓ తండ్రిగా ఓడిపోయిన నేను మనిషిగా గెలవడానికి నిజాయితీ పక్షాన వచ్చి నిలబడ్డాను. నిజాయితీకి గుర్తు గొడుగు గుర్తు. రామచంద్ర ప్రసాద్కి ఓటు వేయండి, మన రాష్ట్రాన్ని కాపాడండి. నమ్మించి గొంతు కోసిందే సరే, అది పరాయిది. కన్న తండ్రి. చిన్నప్పటి నుంచి నాకు నీ మీద చాలా కోపం. బతకడం చేతకాని మనిషి, పేరు లేదు, డబ్బు సంపాదించలేదు, నాకు కూడా ఏమీ చేయలేదు. కానీ అన్నిటికీ కలిపి ఈరోజు నువ్వు చాలా గొప్ప పని చేసావు కదా నాన్న. నీకు నేనంటే అస్సలు ఇష్టం లేదా? నీతో ఎన్ని గొడవలు పడినా నేను నిన్నెప్పుడూ తండ్రిగానే చూశాను నాన్న. కానీ ఈ రాజకీయాల్లో తండ్రి లేడు, బిడ్డ లేడని నిరూపించావు. నువ్వు ఓడిపోవడమే కాకుండా నన్ను ఓడించావు కదా నాన్న. ఒపీనియన్ పోల్స్ రిపోర్ట్స్ వచ్చాయి సిస్టర్. 3 వారాల తర్వాత మళ్ళీ మనం లీడింగ్లోకి వచ్చాం. నెక్స్ట్ సీఎం నేనేనంటూ మాట్లాడుకుంటున్నారు. ఇది సరిపోదు. 2 రోజుల్లో ఏమైనా మారచ్చు. వాళ్ళ నాన్నని చంపాలి. మీది ఏం తెలివి సిస్టర్. నాకు సపోర్ట్ చేసినందుకు వాడి తండ్రిని వాడే చంపాడని జనం అనుకోవాలి, అంతేగా? ఇంకా నయం డైరెక్ట్ రాజకీయాల్లోకి రాలేదు. వచ్చుంటే మాలాంటి వాళ్ళని మింగేసేవారు. ఇంతకీ వాళ్ళ నాన్నని అది నేను చూసుకుంటాను సిస్టర్. ఇలాంటి వాటిల్లో మంచి మనం తీసుకోవాలి, చెడు ఇంకెవరికైనా ఇవ్వాలి. మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, మేం చూసుకుంటాం. కుమార్, వాళ్ళు పెద్ద రౌడీలు బాబు. రేయ్, నా దగ్గర అంత సెంటిమెంట్ గా నటించి ఇంత పని చేస్తావా? రే దుర్మార్గుడా, జన్మనిచ్చిన తండ్రిని కూడా చూడకుండా రౌడీలతో చంపించాలని చూస్తావా? నాన్న, నీకు అసలు తెలివి ఉందా? నేనే కదా నిన్ను కాపాడాను, అందుకే నాకు ఇలా జరిగింది. ఇదా రామచంద్ర ప్రసాద్ గడిపానే. రామచంద్ర ప్రసాద్ 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు. ఇటువంటి పనులు ఆయన ఏనాడు చేయలేదు. వాడిని ఎవనో నమ్ముతావు, కన్న బిడ్డ నన్ను నమ్మవా? ఉప్పు కప్పు కాపాడండి. అయ్యో, వాళ్ళని నేను పంపించలేదు నాన్న. నేనే వాళ్ళని పంపించాను. నన్ను కాదని వాడి కోసం పనిచేయడం మాత్రమే కాకుండా మా నాన్నని చంపమని రౌడీలు పంపించావు. నిన్ను మీ నాన్నగారిని కాదు, నిన్నే నరకమన్నాను. ఓ దుర్మార్గురాలా, ఇది నాతోనే చెప్పడానికి ఎంత ధైర్యమే నీకు? పోలీస్ పోలీస్ 2 సార్లు కాంట్రాక్ట్ లో సైన్ చేసావే, దాన్ని ఒకసారైనా చదివి చూసావా? లేదు. క్లాస్ 23A. అవసరమైతే నీకు తెలియకుండానే నీ ఆపోజిట్ టీంతో కలిసి పనిచేస్తాం. కార్పొరేట్ కాంట్రాక్ట్ ఇస్తే ఫుల్గా చదవకుండా సైన్ చేయకూడదు. సరే, నాకు బుద్ధి లేదు,
చదవకుండా సంతకం పెట్టాను. రామచంద్ర ప్రసాద్ నీ మాటల్ని ఎలా నమ్మాడు? అతనికి బుద్ధి లేదా? ఏరా సిస్టర్ ఇంకా రాలేదా? అది రాదు, కాంట్రాక్ట్ అయిపోయింది. ఇదిగో చూడు, చదువు. 3 రోజులు 3 ఐడియాలు. విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్. చదవకుండా సైన్ చేసావు కదా. బయట నుంచి గొప్పగా కనిపించే చాలా మంది విషయంలో లోపలికెళ్ళి చూస్తే ఏమీ ఉండదు. రామచంద్ర ప్రసాద్ కూడా అలాంటి వాడే అని అంకులే చెప్పారు. ఆ రోజు ఏమన్నావు? నువ్వు ఓడిపోవటమే కాకుండా నన్ను ఓడించావు అన్నావు కదా. ఏ మనిషి తన జీవితంలో ఓడిపోయినా తన బిడ్డ మాత్రం గెలవాలని అనుకుంటాడు. నేను కూడా అంతేరా. అందుకే ఈ అమ్మాయి చెప్పినట్టుగా చేశాను. నువ్వు కూడా నాలా అయిపోకూడదు కదా. నీ పాటికి తొందరపడి ఏదేదో చేశావు. వీటన్నిటినీ దెబ్బ కొట్టేలా వాడేదైనా చేశాడంటే దానికి రియాక్ట్ అవడానికి కూడా మనకి టైం ఉండదు. విల్ బీ ఇన్ డేంజర్. అందుకే వాడిని ఆలోచించనివ్వకుండా మనకు కావలసిన పనులు చేయించాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇంతవరకు మనం చేసిన దానికన్నా నువ్వు గెలవడానికి ఓ బలమైన విషయం అవసరమైంది. అదే సానుభూతి. మన దేశంలో సానుభూతికున్న పవర్ వేరే దేనికి ఉండదు. అతను అన్నాడు కదా, పడుకునే గెలుస్తాను అని. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు పడుకునే గెలవబోతున్నావు. మీ అందరికీ నమస్కారం కూడా పెట్టలేకపోతున్నా. ఇదంతా మీకోసమే. అన్యాయం ఎదిరించి పోరాడితే నరుకుతారా? అయితే నేను చచ్చేంత వరకు పోరాడతాను. ఓటేయడం మర్చిపోకండి. అమ్మ తల్లి అంటూ ప్రేమను కుమ్మరించాడే బాసు. అందాల ఫేసులో పీసులో చేసుకొచ్చాడే బాసు. మోహన ముసుగేసుకో, ఆపోజిషన్ లైఫ్ ఇంకా తిరగేసుకో. ఒట్టుకు నోటి చేస్తాం మా పొజిషన్, మా గెలుపు ఖాయం చేసుకో. నువ్వేమి పీకలే బండారం బండారం బయటేసేస్తాం. దట్స్ వెయ్యి బావా. నువ్వేమి పీకలే బండారం బండారం బయటేసేస్తాం. అబ్బా మా దెబ్బ చూడప్పా ఓరప్పా. నీ ప్లాను ఫ్లాపు, మారేది షేపు, మావాడే తోపు. వచ్చింది చేంజ్, మారింది రేంజ్, గుద్దాడు గుంజి. డాబు ఇంకెందుకు బాబు, మూసుకోరా బాబు. ఖాళీ అయితే జేబు, లేదురా జవాబు. చూసుకోరా వేరే జాబు బాబు. బాబు తిరిగింది గ్లోబు. నువ్వేమి పీకలే బండారం బండారం బయటేసేస్తాం. దట్స్ వెయ్యి బావా. నువ్వేమి పీకలే బండారం బండారం బయటేసేస్తాం. అబ్బా మా దెబ్బ చూడప్పా ఓరబ్బా. అవినీతి కేసులో ముఖ్యమంత్రి బోజప్ప అరెస్ట్ చేయబడడంతో నిన్న జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొందిన ఎల్కేజీ కొత్త ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించబోతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రమంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేదో చేసి మొత్తానికి గెలిచావు. నేను ఊహించిందేలే. నన్ను దెబ్బ కొట్టాలని రామచంద్ర ప్రసాద్ ఢిల్లీ వరకు వెళ్ళి ఏదో ప్లాన్ చేశాడు. ఈ రాత్రికి తప్పకుండా నన్ను జైల్లో పెడతారు. అయినా వాడి చేతుల్లోకి ఈ పార్టీ ప్రభుత్వం వెళ్లకుండా అన్ని ఏర్పాట్లు ముందే చేశాను. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు నా పదవిలో ఉండు. నువ్వు తిరిగి వస్తే కదా.
బుల్లెట్ ప్రూఫ్. మిమ్మల్ని ఎవ్వరినీ నమ్మలేను. 500 రూపాయలు ఇస్తే షూట్ చేసేవాడిని లోపలికి వదిలేస్తారుగా. పైకి లేపు. అవినీతి ప్రభుత్వం, బినామీ ప్రభుత్వం. ప్రభుత్వమా ఇది? ఎవడైనా పదవిలోకి రావచ్చు, ఎవడైనా సీఎం కావచ్చు. ఎరా ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారా? మీ కోపంలో న్యాయం ఉంది. మీరు ఓటేసి గెలిపించిన సీఎం ఇప్పుడు బతికిలేడు. రాత్రికి రాత్రి సీఎం అయినోడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఇంకొకడు. కోపం కరెక్టే, కానీ ఎలా చూపిస్తారు? తుపాకీతోనా? ఈ రోజు నన్ను కాలుస్తారు, రేపు ఈ గుంపులోంచి ఇంకొకడు వస్తాడు, వాణ్ణి కాలుస్తారు, రేపు ఇంకొకడు వస్తాడు. ఇలా ఎంతమందిని కాలుస్తారు? తుపాకీ కన్నా పవర్ఫుల్ ఆయుధం మీ చేతికి ఇచ్చారు, మీ ఓటు. దాంతో మీ కోపాన్ని చూపించొచ్చు కదా, నన్ను ఓడించుండొచ్చుగా. నేను పోటీ చేసిన అదే ఎలక్షన్ లోనే అదిగో అతను నుంచున్నాడు. బాగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఏదైనా మంచి చేద్దామని ఇండిపెండెంట్ గా నుంచున్నాడు టై గుర్తుతో. మీకు ఎవరికైనా తెలుసా? 413 ఓట్లు వచ్చాయి. ఎవరు ఓడించారు వాడిని? నేనా? మీరే. మన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఏటా ఏదో ఒక మంచి చేద్దామని ఎంతో మంది నుంచుంటున్నారయ్యా. ఎవరైనా వాళ్ళని గమనిస్తున్నారా? మనకి తెలిసిందల్లా 2 పార్టీలు 2 గుర్తులు. కులాన్ని చూసి ఓటేసేవాళ్ళేగా మీరంతా. డబ్బులిచ్చి గెలిచిన వాడివిరా నువ్వు. అవునరా, రాజకీయ నాయకులందరం డబ్బులిచ్చే ఓట్లు కొంటున్నాం. కానీ డబ్బుకి ఓట్లు అమ్ముకునేది ఎవరు? డబ్బులిచ్చే మేము చెడ్డోళ్ళం అయితే అది తీసుకునే మీరు. మీరు సంకోచిస్తూ ఓట్లకి డబ్బులు తీసుకోవడం వల్ల ఓ రాజకీయ నాయకుడు ధైర్యంగా 500 కోట్లు లంచం తీసుకోగలుగుతున్నాడు. ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది పోలీసులకు దొరికితే లంచం ఇవ్వకుండా ఫైన్ కట్టారు? ఎంతమంది లంచం ఇవ్వకుండా లైసెన్స్ తీసుకున్నారు? లంచం ఇస్తేనే పని జరుగుతుందని మనం అందరం నమ్ముతున్నాం. మీలాంటి వాళ్ళేగా మేము కూడా. ఈ సమాజం నుంచి వచ్చిన మేము మాత్రం ఎలా మంచోడుగా ఉండగలం? ఇప్పుడు చెప్పు, మీకు మాకు ఏంటి తేడా? లేదా మీకు మా రాజకీయ నాయకులకి ఏంటి తేడా? సరే, ఇక్కడ అందరూ తప్పుడు మనుషులే, అంతా తప్పే జరుగుతుంది, పరిష్కారం లేదా అంటే ఉంది. వాడొచ్చి కాపాడతాడు, వీడొచ్చి కాపాడతాడు, ఈ హీరో పార్టీ పెడితే బాగుంటుంది, ఆ హీరో పార్టీ పెడితే బాగుంటుంది. ఇలా నమ్మకాన్ని ఎవరి మీద పెట్టడానికి బదులుగా మీ పిల్లల మీద పెట్టండి. నా కూతురు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలని ఆశపడుతున్నారుగా. నా బిడ్డ మంచి మనిషి అవ్వాలని ఆశపడండి. ఇక నుంచి 20 ఏళ్ల తర్వాత వచ్చే వారికైనా కరప్షన్ చెడ్డ మాటని తెలియాలి. ఒక తరం మొత్తం మంచివాడుగా పెరిగితే అందులోంచి వచ్చే నాయకుడు కూడా మంచివాడే అవుతాడు. సరే, మనం ఈ రోజు కథకొద్దాం. నేను సీఎం మనిషిని, మాకు అవినీతి ఎక్కువ, నేను ఆయన బినామీని, అందుకేగా నన్ను కాల్చారు. ఇప్పుడు చెప్తున్నా, నేను మీ వాడిని. నేను భోజప్ప కోసం కాదు, ప్రజల కోసం గెలిచాను. నమ్మట్లేదు కదా? నేను పెట్టే మొదటి సంతకం భోజప్ప ఇంతవరకు చేసిన కుంభకోణాలన్నిటికీ సిబిసిఐడి ఆధ్వర్యంలో విచారణ కమిటీ కోసమే. దీన్ని ఎవరైనా ఎదిరిస్తే నా పదవికి రాజీనామా చేస్తాను. మీరు ఇప్పటికీ నన్ను నమ్మలేకపోతే నన్ను కాల్చేయండి. బుల్లెట్ ప్రూఫ్ తీస్తాను, నన్ను కాల్చండి, చంపండి. చట్టరీత్యా అంతా రెడీ. ఇప్పుడు మీరు చెప్పండి, పదవి స్వీకారం చేయొచ్చా? మీరే చెప్పండి, పదవి స్వీకారం చేయొచ్చా? చెయ్యొచ్చు. మంచి రాజకీయ నాయకుడు కావాలంటే మంచివాడు కానవసరం లేదు. బాగా మాట్లాడితే చాలు, నమ్మేస్తారు. కేవలం తమ మాటలతోనే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. సత్యం తప్పని హరిచంద్రుడిలా నటించురా, సమయం చూసి పలు రకాల దోపిడి చేసేరురా. పతితుల్లాగా పగటి వేషంతో పామర ప్రజలకు ఇంకెన్ని రోజులు